వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈరోజు కథ గోస్ట్ లవ్, మీరు ఎంతగానో అడుగుతున్న ముగింపు భాగం ఈరోజు ఇవ్వబోతున్నా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నుంచి అప్డేట్స్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా డైలీ వస్తాయి. గోస్ట్ లవ్ పార్ట్ 5 ముగింపు భాగం. యువరాజ్, ఏమైంది చిత్ర? అక్కడే ఆగిపోయావు అనేసరికి చిత్ర యువరాజ్ వైపు చూసి అక్కడ ఉన్న అరవింద్ వైపు చూడమన్నట్టు కళ్ళతోని సైగ చేసింది. అరవింద్ ఆమె వైపు ఒక ఈవిల్ స్మైల్తో చూస్తూ, ఏంటి ఎలా తప్పించుకోవాలి అని దిక్కులు చూస్తూ ఆలోచిస్తున్నావా? అసలే చాలా తిక్కలో ఉన్నా. నిన్ను ఎవరు పంపించారో మర్యాదగా చెప్తావా, లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 4 తగిలించమంటావా, లేదా నా వేలో నన్నే ఎంక్వైరీ చేయమంటావా? నేను ఎంక్వైరీ చేస్తే టార్చర్ పెట్టి మరీ బయటికి తీస్తాను అన్నాడు. అతడు హ్యాండ్కున్న స్లీవ్స్ మడత పెడుతూ. అంతే యువరాజ్ కోపంగా, చిత్ర నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా అన్నాడు. ఆ తర్వాత నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అనేసరికి అప్పటికే చిత్ర భయంగా యువరాజ్ వైపు చూస్తూ ఉంటే, భయపడకు, నీ భయమే ఇప్పుడు వాడికి ఆయుధం. వాడు ఎమోషనల్గా ఎవరికైనా కనెక్ట్ అయితే అంత ఈజీగా వాడు వాళ్ళని ఏమీ అనడు, పక్కన వాళ్ళని కూడా అననివ్వడు. వాడు బేసిక్గా చాలా మంచివాడు చిత్ర. కానీ అందరినీ అనుమానించడం, సిచ్యువేషన్స్ బట్టి అలా మారిపోతాడు. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, వాడు ఏమనడు నిన్ను అనేసరికి చిత్ర సరే అన్నట్టు లైట్గా తల ఊపేసరికి అప్పుడే యువరాజ్ ఆమె చెవిలో ఏదో చెప్పాడు. దాంతో చిత్ర షాకింగ్గా యువరాజ్ వైపు చూస్తుంటే, ముందు వాడికి నేను చెప్పింది చెప్పు, ఆ తర్వాత నువ్వు పొద్దుటి నుంచి అమ్మ నాన్న దగ్గర బయట మిగతా వాళ్ళ దగ్గర చాలా యాక్టింగ్ చేశావు కదా, అదే యాక్టింగ్ ఇప్పుడు వీడి దగ్గర చేయి అనేసరికి చిత్ర అయోమయంగానే సరే అన్నట్టు ధైర్యం తెచ్చుకొని ముందుకు అరవింద్ వైపు చూస్తూ, నా పేరు చిత్ర, నేనెవరో మీకు తెలియదు, కానీ మీరెవరు అనేది నాకు తెలుసు. అదేంటంటే మాది ఫలానా ఊరు. నాకు ఒకరోజు నేను చదువుకుంటూ ఉంటే నా ముందు యువరాజ్ గారు వచ్చి నిల్చున్నారు. అది మనిషిలా కాదండి, ఒక ఆత్మలా అంటూ జరిగింది మొత్తం అరవింద్కి పూసగుచ్చినట్టు పూర్తిగా డీటెయిలింగ్గా చెప్పడం మొదలుపెట్టింది చిత్ర. యువరాజ్ తల కొట్టుకుంటూ, చిత్ర నేనేం చెప్పమన్నాను, నువ్వేం చెప్తున్నావు అనేసరికి చిత్ర యువరాజ్ని పట్టించుకోకుండా మొత్తం చెప్పి ఒక క్షణం ఆగి అరవింద్ వైపు చూసింది. అరవింద్ నమ్మలేనట్టు మొహం పెట్టాడు. యువరాజ్ అయిపోయింది, వీడికి నిజం తెలిసిపోయింది. వీడు వెళ్ళి అమ్మా నాన్నకు మొత్తం చెప్పేస్తాడు. వీడికి చెప్పాలి అని నేను అనుకున్నా, కానీ ఇలా కాదు, చిత్ర కొంపు ముంచావు కదే అని అంటూ ఉంటే చిత్ర మాత్రం అరవింద్ దగ్గరికి వచ్చి చిటికి వేసి అతన్ని షాక్లో ఉంటే, ఏంటి నమ్మేశారా? మీరు ఎలా ఎంత పెద్ద రాక్ స్టార్కి అసిస్టెంట్ అయ్యారండి? ఈ కోడి బ్రెయిన్ వేసుకొని. అయినా ఈ కాలంలో దయ్యాలండి సార్. నాకేదో పొద్దుపోక అలా మీతో కబుర్లు చెప్పా. అలా చూస్తూ ఉంటే బ్యాక్ సైడ్ దారి కనిపించింది. ఇలా బయటికి వచ్చా, అదిగో అక్కడ ఎదురుగా మీ ఇంటికి బ్యాక్ సైడ్ గేట్కి ఎదురుగా ఆ పూల చెట్టు ఉంది కదా, అక్కడ పూలు ఉంటే వాటిని కోసుకొని నాకు చాలా ఇష్టం, ఇదిగోండి అవి కోసుకోవడానికి వెళ్ళానా అంటూ ఆమె తన తలలో పువ్వుని చూపించింది. అరవింద్ అప్పుడు కొంచెం ప్రశాంతపడి, అయితే నువ్వు వాగిన వాగుడు అలా అనిపించింది, షాక్ అవ్వక ఏం చెయ్యను అన్నాడు కొంచెం కోపంగా. ఆ తర్వాత అరవింద్ ఆమెను పట్టించుకోకుండా, ఇక్కడ ఉన్నంతసేపు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. నువ్వు ఎవరో తెలియకపోయినా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు అంటే అది వాళ్ళ మంచితనం. ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని నువ్వు ఇంకా ప్రాబ్లమ్స్లో నెట్టకు అంటూ అరవింద్ ఆ మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి
ఎందుకో తెలియదు గార్డెన్లో చైర్లో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఆ సంజయ్ గారు చెప్పినట్టు అచ్చం ఆ అమ్మాయి అలాగే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన కాన్సెప్ట్ కూడా అది నిజమేనా? నిజంగానే యువరాజ్ చనిపోయినా కూడా వాడి ఆత్మ తన వెంట ఉందా? ఆ సంజయ్ గాడు చెప్పాడు కదా! ఆ అమ్మాయి చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ అమ్మాయి నడుస్తూ ఉంటే తన పక్కన ఏదో బ్యాగ్ కూడా గాల్లో తేలుతూ ఉంది. ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది అని ఇంతకు ఆ అమ్మాయి ఒకరేనా? ఇవన్నీ తెలుసుకోవాలి. అదొకవేళ నిజమైతే నో, యువరాజ్ ఇక్కడే ఉన్నట్టు చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. ఒకవేళ ఆత్మే అయితే నిజంగా యువి చనిపోయాడా? నో 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 వే, అలా జరగకూడదు అని అనుకుంటూ అతని మొహాన ఊపిరి ఆడనట్టు అనిపించి చెమట పట్టేసి గొంతు ఆరిపోయి పిడిచకట్టుకుపోయి దాహంగా అనిపించింది. మాట రావడం లేదు. అప్పుడే ఉన్నట్టుండి తనకెవరో వాటర్ తెచ్చిచ్చారు. అతడు చూసుకోకుండా ఆ గ్లాస్ తీసుకొని వాటర్ తాగడం మొదలుపెట్టాడు. తాగి ఆ గ్లాస్ ఇచ్చేయబోతూ ఒకసారి ఆ వాటర్ ఇచ్చిన వ్యక్తి వైపు చూడగా అక్కడ ఎవరూ లేరు. కానీ గ్లాస్ మాత్రం గాలిలో ఎగురుతూ ఉంది. ఒకసారి చుట్టూ చూశాడు. ఒక్క క్షణం భయం వేసింది. దూరంగా సెక్యూరిటీ గేట్ దగ్గర నుంచి అంతా గమనిస్తూ ఉన్నాడు. పైగా ఆ గ్లాస్ మాత్రం అలాగే గాల్లో ఎగురుతూ ఉంది. ఎందుకో ఏదో డౌట్ వచ్చి ఆ గ్లాస్ని అరవింద్ చేత్తో పట్టుకొని ఉన్నాడు. చాలా చిన్నగా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంటే నాకేదైనా సిగ్నల్ ఇవ్వు యువి. ఇక్కడ చాలామంది చుట్టూ ఉన్నారు. ఎవరికి కనిపించనివ్వకుండా నాకు మాత్రమే సిగ్నల్ ఇవ్వగలవా అనేసరికి తన అరవింద్ మొబైల్ని టీపాయ్పై ఉండేసరికి దాన్ని కింద పడేశాడు. అంతే. అరవింద్కి టెన్షన్తో ఒకవైపు, భయంతో ఒకవైపు మాట రావడం లేదు. ఏంటిది? ఎవరైనా చెప్తే ఈజీగా కొట్టి పడేసేవాడినేమో, కానీ నాకే జరిగింది అని టెన్షన్గా, నువ్వు ఇక్కడే ఉంటే ఏం మాట్లాడుకో, ఇక్కడ ఏం మాట్లాడినా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందుకోసం అని చెప్పే నేను ఇంట్లోకి వెళ్తున్నా, నాతో పాటు నువ్వు కూడా వస్తావా అనేసరికి ఈసారి వాటర్ గ్లాస్ని టేబుల్పై పెట్టాడు. యువరాజ్ చేస్తున్న చూసి అరవింద్ ఫిక్స్ అయిపోయాడు. అంతే. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లోకి డైరెక్ట్గా, ఆ ఇంట్లో అరవింద్కి కూడా ఒక గది ఉంటుంది. డైరెక్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి కొద్దిసేపటికి నువ్వు ఇక్కడికి వచ్చావా అనేసరికి అప్పుడే బాల్కనీలో తగిలించిన గ్లాస్ బెల్స్ మోగేసరికి కొంచెం సంతోషంగా, నువ్వు అన్ని వస్తువుల్ని కదిలిస్తున్నావు, అన్ని వస్తువుల్ని పట్టుకోగలుగుతున్నావు అంటే నువ్విప్పుడు ఏదైనా విషయాన్ని నాకు చెప్పలేవా? చెప్పలేవు, మాతో మాట్లాడలేవు, నువ్వు మాట్లాడినా మాకు వినిపించదు అని నాకు అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే నీతో నేను కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు అరవింద్ కొంచెం టెన్షన్గా. దాంతో యువరాజ్ ఏదో ఆలోచన చేసి, ఇప్పుడు చిత్రను ఇక్కడికి తీసుకొచ్చి చిత్రకు చెప్పి వీడికి చెప్పిస్తే చాలా విషయాలు చిత్రకు కూడా తెలుస్తాయి. అప్పుడు తన మనసు బాధపడుతుంది. నేను బ్రతకనో నాకు తెలియదు, కానీ నేను ఉన్న ఈ కొన్ని రోజులు తను హ్యాపీగా ఉండాలి. నేను లేకపోయినా తను హ్యాపీగా ఉండాలి. అలా ఉండాలి అంటే నేను నా లైఫ్లో జరిగే ఏ విషయంలోనూ తన్ని ఇన్వాల్వ్ చేయకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి, ఏదో ఆలోచన వచ్చి మొత్తం రూమ్ అంతా చూసి, అరవింద్కి డైరీ రాసే అలవాటు ఉంది. ఎప్పుడు అది టేబుల్ పైనే ఉంటుంది. వెంటనే యువరాజ్ అక్కడికి వెళ్ళి మొత్తం ఆ డైరీలో రాయటం మొదలుపెట్టాడు. ఏం జరిగిందో ఆల్రెడీ చిత్ర కొన్ని విషయాలు చెప్పింది కాబట్టి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడో అతడికి అర్థం కావడం లేదు అని, ఆమె చాలా మంచిదని, ఆమెని ఈ విషయాలలో ఇన్వాల్వ్ చేయకూడదు అని. ముఖ్యంగా ఇంకో విషయం, విహాన తనకి ఇద్దరికి పుట్టబోయే ఆ బిడ్డ అని అందరికీ చెప్తుంది, కానీ అది తన బిడ్డ కాదని యువరాజ్కి అర్థమైపోయింది ఆల్రెడీ. ఇంకో విషయం, దీంట్లో తన బాబాయ్ అతడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని యువరాజ్ రాసి ఉన్న
ఒక్కొక్క పదాన్ని చూస్తూ ఉంటే అరవింద్కి దిమ్మ తిరిగిపోయింది. మొత్తం అన్ని విషయాలు యువి చాలా క్లుప్తంగా రాసి చెప్పాడు. దాంతో అవన్నీ చదివిన అరవింద్ నేలపై కూలబడి, ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా నువ్వు యువివేనా? అయితే నువ్వు బ్రతికే ఉన్నావు. మేము నిన్ను కాపాడుకోవాలి. అయితే ఆ అమ్మాయి చిత్రకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావు? ఈ విషయం మాత్రం నాకు అర్థం కాలేదు అనేసరికి యువి ఆ బుక్ తీసుకొని మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు. కొన్ని విషయాలు చెప్పినా అర్థం కావు. కొన్ని మూఢనమ్మకాలు కావచ్చు, కొన్ని సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఫీల్ బాగుందిరా. నేను బ్రతికినా బ్రతకపోయినా అమ్మా నాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు. అలాగే అమ్మా నాన్న తర్వాత చిత్రని కూడా ఒక చెల్లిగా తన్ని కాపాడుకోరా అని. తను చాలా అమాయకురాలు, అందరినీ ఈజీగా నమ్ముతుంది అని అనడం కన్నా భయపడుతుందేమో. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే కానీ నాకు అర్థం కానిది నేను చెప్తే నేను ఒక ఆత్మని అని, ఒక గాలిని అని తెలిసినా కూడా ధైర్యం చేసి నా వెంట వచ్చేసింది. నేను ఏం చెప్తే అది చేసింది. అలాంటి అమ్మాయి నేను ఇన్ని సంవత్సరాల్లో ఎంతోమందితో తిరిగాను అరవింద్. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ అలాంటి అమ్మాయి బంగారం రాతను. అలాంటి అమ్మాయి ఎక్కడ కనిపించలేదు. నేను తన దగ్గరే ఆగిపోవడానికి కారణం అదే. ఇంకో విషయం, తను నాకు చాలా దూరంగా ఉంటే నేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఎలా అంటే ఇప్పుడు తన ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నా. ఒకవేళ తను గేట్ బయట ఉంటే నేను కూడా తనతో పాటే గేట్ బయట ఉంటాను. అలా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలియదు. మా మధ్య అటాచ్మెంట్ పెరగకుండా తనకు దూరంగా వెళ్ళటానికి నేను చాలా ట్రై చేశా. కానీ నా వల్ల కావడం లేదు. అలాగని నాకున్న ప్రాబ్లమ్స్ని నేను వాటిలో తలదూర్చనివ్వలేను. అలాగే ఇంకో పెద్ద విషయం, నా ప్రాబ్లం తీరినా తీరకపోయినా, నేను బ్రతికినా బ్రతకపోయినా నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే చిత్రకి తన ఊర్లో స్వేచ్ఛగా బ్రతకాలి అంటే అక్కడ ఒక పలానా ఎమ్మెల్యే కొడుకు వాడు చాలా తన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఖచ్చితంగా చిత్ర ఊరికి వెళ్తే తన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. నాకు తెలిసి వాడు తన్ని ఏదో ఒకటి చేయడానికి ఇప్పటికే ప్లాన్ వేసి ఉంచాడు. తను రిటర్న్ వెళ్ళేటప్పుడు నువ్వు కూడా తనతో పాటు వెళ్ళు. తన్ని ఒంటరిగా పంపించుకో. అలాగే అక్కడ ఆ ఎమ్మెల్యే గాడిని బెదిరించి చిత్ర వైపు ఎవరిని చూడనివ్వకుండా, అలాగే అమ్మా నాన్న కూడా బాగా చూసుకో. ఇది నీ ఫ్రెండ్గా నీకు అప్పగిస్తున్న బాధ్యత. అలాగే ఇంకో విషయం రా, నాకు తెలుసు నేను ఫ్రెండ్గా నువ్వు చెప్పింది ఏది నేను ఏ రోజు చేయలేకపోయా. కానీ నీలాంటి ట్రూ ఫ్రెండ్ని నేను ఎక్కడా చూడలేదు అరవింద్. నా ప్రతి ప్రాబ్లంలో నువ్వు కూడా నాకు తోడుగా ఉన్నావు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా నా అమ్మ నాన్నలకి నువ్వు కొడుకుగా ఉండు అరవింద్ అని రాసిన ఆఖరి అక్షరాలు చదివినప్పుడు అరవింద్ కోపంగా ఆ డైరీని విసిరి కొట్టి, ఏం మాట్లాడుతున్నావురా ఫూల్, ఇంకా ఛాన్స్ అయిపోలేదు అని నువ్వే చెప్పావు కదా. అలాంటప్పుడు ఇవన్నీ అనవసరం. ఫ్యామిలీ లేని నాకు నువ్వే ఫ్యామిలీ అనుకుని బ్రతికాను. అలాంటిది డబ్బు బాధ్యతలు అప్పగించడం నాకు నచ్చడం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా ఒక్క పర్సెంట్ ఛాన్స్ ఉన్న ప్రపంచంతో పోరాడి మనం గెలవచ్చు కదా అని అరవింద్ అనేసరికి యువరాజ్ అప్పటిదాకా అతనిలో కోల్పోయిన ఎక్కడో కాన్ఫిడెన్స్ని అరవింద్ వెలికి తీశాడు. అతడు ఇష్టమైన అతని అన్నీ ఒక్కసారిగా అతడికి గుర్తు రావడంతో, యువరాజ్ అవును కదా, ఎక్కడున్నానో నేను తెలుసుకోవచ్చు కదా. ఇన్ని రోజులుగా నేను బాధపడుతున్నా దానికి సమాధానం ఖచ్చితంగా దొరికే తీరుతుందేమో. మేమిప్పుడు సడన్గా చిత్రకి ఇప్పుడే, కానీ ఇన్ని సంవత్సరాలలో ఊరు దాటి బయటికి రాని తనకు ఈ సిటీకి రావటం, ఇక్కడ మళ్ళీ నా వాళ్ళని నేను కలవటం, అక్కడే ముగిసిపోతుంది అనుకున్న నా కథ, నా లైఫ్ పాయింట్ మళ్ళీ ఇక్కడ తిరిగి తనతో కొత్తగా మొదలవటం, ముందు జన్మలో తనతో గడిపిన జ్ఞాపకాలు అస్పష్టంగా కనిపించడం, ఇవన్నీ మా ఇద్దరి బంధాన్ని కలుపుతాయి అని నాకు అనిపిస్తుంది. అంత ఈజీగా వీడన్నట్టు నేను గివప్ ఎందుకు ఇవ్వాలి? చిత్రతో గడిపే ప్రతి ఒక్క అవకాశం నేను ఏది వదులుకోవాలి అనుకోవడం లేదు. నేను తన దగ్గరికి రావడానికి
ఒక కారణం ఉంది. నాకు మా అమ్మ, నాన్న వాల్యూ కూడా తెలిసి వచ్చింది. వాళ్ళ ప్రేమ కూడా తెలిసి వచ్చింది. ఇప్పుడు నేను వెనకడుగు వెయ్యలేను అని స్థిరంగా నిశ్చయించుకున్నాడు. వెంటనే అదే డైరీలో ఐఎమ్ బ్యాక్ అని రాసిపెట్టి డైరీ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత యువరాజ్ అతనికి ఇంకొన్ని విషయాలను ఆ డైరీలో రాసిపెట్టి బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చి మన తింగరి పాప ఏం చేస్తుందో అని ఇల్లు మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. తీరా చూసేసరికి ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. అలా చూస్తూ చూస్తూ కిందికి వచ్చిన అతడు ఒక్క క్షణం షాక్ అయ్యి అలా నిలబడిపోయాడు. చాలా రోజుల తర్వాత ఆ సంతోషం ఆ కళ్ళల్లో వాళ్ళు నవ్వుతూ ఎంతగా నవ్వుతూ ఉన్నారంటే వాళ్ళ కంట్లో నుంచి సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి. తన అమ్మా నాన్న ఇద్దరూ చిన్నపిల్లలైపోయి ఆమె వంట చేస్తూ ఉంటే ఆమెతో మాట్లాడుతూ అక్కడే కూర్చొని ముగ్గురు ఉండేసరికి అలాగే చూస్తూ ఉండిపోయాడు యువరాజ్. అలా నేను అమ్మా నాన్నతో వాళ్ళ పక్కనే ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడు ఇంత హ్యాపీగా నేను వాళ్ళని చూసుకోలేదేమో. కానీ చిత్ర నిజంగా ఒక బంగారం. ఇది నేను నా జీవితంలోకి దీనికి నేను ఏమి ఇచ్చినా కూడా ఈ సంతోషాన్ని పొందలేనేమో. తనకు తెలియకుండానే నాకు అన్నీ ఇస్తుంది. అయినా ఆ జన్మలో ఏదో గట్టి బంధం మా మధ్య ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ జన్మలో నా శ్వాస ఆగిపోతుంది అని అనుకున్న ఆఖరి క్షణంలో కూడా దాన్ని వెతుక్కుంటూ దాని దాకా చేరుకున్న దాని దగ్గరికే వెళ్ళేలా చేసింది నా విధిరాత. నా విధిరాతతో నేను పోరాడి ఖచ్చితంగా తన్ని చేరుకోవాలి. ఈసారి మా కథ అర్ధాంతరంగా ముగిసిపోకూడదు అని డిసైడ్ అయ్యాడు. అతడికి పూర్తిగా గత జన్మలో ఏం జరిగిందో గుర్తులేదు. కానీ అప్పుడప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఏవో అస్పష్టమైన భావాలు. అలా చూస్తూ చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ అరవింద్ యువరాజ్ ఏవైతే చెప్పాడో వాటిని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. మొత్తం అతడు ఎన్ని రోజులుగా యువి సృష్టించిన సామ్రాజ్యంలో చాలామంది తెలివైన వాళ్ళకి జాబ్స్ ఇప్పించాడు. వాళ్ళందరినీ ఇప్పుడు పట్టుకొని ఒక్కొక్కరిగా అరవింద్ మ్యాటర్ని నరుకు రావాలి అని గట్టిగా డిసైడ్ అయ్యాడు. డబ్బుకు వచ్చే మనిషిని కాకుండా మనిషి ప్రాణం కోసం ప్రాణం పెట్టే వాళ్ళని వాళ్ళలో నుంచి ఏరి బయట పెట్టాడు. వాళ్ళందరికీ కాల్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అతడే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంత వీలైతే అంత త్వరగా నాకు రేపటికి కరెక్ట్గా ఇదే టైంకి అక్కడ ఏం జరుగుతుందో ఎక్కడున్నాడో మొత్తం పింటూ పున్ తెలియాలి. అలాగే విహాన చాలా డేంజరస్ యువరాజ్. అలాగే యువరాజ్ బాబాయ్ వైపు అతడి వైపు కూడా ఒక పక్కన నిఘా వేసి ఉంచండి. ముగ్గురిని ఫాలో చేయండి. ఒక్కరి మినిట్లో అయినా కూడా ఛాన్స్ దొరకకూడదు. ఖచ్చితంగా పెద్ద ప్లాన్ వేసింది. అన్ని డీటెయిల్స్ బయటికి లాగాలి. ఎన్ని రోజులు వాడికి ఏదైనా అవుతుందేమో, లేదా ఉన్నాడో లేదో తెలియని భ్రమలో ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, నా ఫ్రెండ్షిప్పే లేని జీవితం నాకెందుకు, ఇవన్నీ నాకెందుకు అనుకున్నా. కానీ ఇప్పుడు అలా కాదు, వాణ్ణి కాపాడుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అరవింద్. ఆ తర్వాత అరవింద్ కూడా బయటికి వచ్చాడు. అతడికి అర్థం కావడం లేదు యువరాజ్ ఎక్కడున్నాడో. దాంతో చుట్టూ చూస్తూ ఉంటే యువరాజ్ ఒకవైపు చిత్రవైపు చూస్తూనే అరవింద్ వెతకడం చూసి తల కొట్టుకుంటూ నవ్వుకుంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని కదిలించాడు. దాంతో అతడికి అర్థమై చిన్న స్మైల్ ఇచ్చి అక్కడ చూడగా అతడు కూడా హ్యాపీగా యువి చెప్పింది నిజమే, చిత్ర చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఆంటీ అంకుల్ ఎంతగా నవ్వుతూ ఉన్నారు. పాపం యువరాజ్ దూరమైన ఈ కొద్ది రోజుల్లో వాళ్ళ మొహంలో నవ్వు అనేదే లేకుండా పోయింది. పాపం పోనీలే ఇప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఏదో తట్టి వాడు రాసిన ప్రతి ఒక్క అక్షరం చిత్ర గురించి కొన్ని వేల భావాలు చెప్తూ ఉంది. యువరాజ్ నిజంగానే చిత్రను ప్రేమించడం మొదలుపెట్టాడా? చూద్దాం ఏం జరుగుతుందో. యువరాజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని ఇలా ఆలోచించి అరవింద్ కూడా హాల్లో ఉండగా అప్పుడే చిత్ర కుకింగ్ చేసి, అంకుల్ ఆంటీ నేను వంట చేసేసా, డైనింగ్ టేబుల్పై సర్దుతాను, అందరం తిందామా అనేసరికి
వాళ్ళు కూడా నవ్వుతూ అల్లరి పిల్ల అని అనుకుంటూ డైనింగ్ టేబుల్పై సర్దడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వాళ్ళు కూడా కూర్చున్నారు. అక్కడే అరవింద్ ఉండడంతో, అరవింద్ గారు, నేను వంట బాగానే చేస్తా, పర్లేదు. మీరు తినే పెద్ద పెద్ద షెఫ్లా నేను కుక్ చేయలేకపోవచ్చు. మా అమ్మ నాకు కూడా వంట అంతో ఇంతో నేర్పించిందండోయ్ అనేసరికి యువరాజ్ ఆమె పక్కకి వచ్చి, దొంగ మొహమా, నీకు వంట రాదు, ఆ విషయం నాకు తెలుసు, మరి ఎలా చేసావు ఇవన్నీ అనేసరికి చిత్ర నవ్వుతూ, అదేంటంటే నువ్వు వంట చేయగలవు అని నాకు తెలిసింది కాబట్టి నేను సైలెంట్గా రాదు అన్నట్టు యాక్టింగ్ చేశా. లేదంటే నీకు కోపం వచ్చినప్పుడు నన్నే వండుకొని తినమని చెప్తావు, కానీ నువ్వు బుజ్జగించి నాకు తినిపిస్తే నాకు చాలా ఇష్టం అని చాలా మెల్లగా యువరాజ్కు వినిపించేలా చెప్పింది. అక్కడ వాళ్ళకు కాకుండా అరవింద్కి అది అర్థమై అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆశ్చర్యంగా. అప్పుడే యువరాజ్, పేరెంట్స్ కూర్చోమా, అందరం కలిసి తిందాం అంటూ చిత్రతో అందరూ వడ్డించుకొని అందరూ తినడం స్టార్ట్ చేశారు. చాలా రుచిగా ఉన్నాయి చిత్ర, చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ భోజనం. నిన్నటి నుంచి 2 ముద్దలు తింటున్నాం అంటే అది తన వల్లే అని మనసులో అనుకున్నారు సంతోషంగా. వాళ్ళు అరవింద్ కూడా కొద్దిసేపు అక్కడే ఉండి అర్జెంటుగా ఏదో పని ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. ఆ తర్వాత చిత్ర వాళ్ళ వైపు అలాగే చూస్తూ, అంకుల్, నేను ఇంకా కొద్దిసేపు ఉంటే బయలుదేరిపోతాను. మా అక్క వాళ్ళు వచ్చేసి ఉంటారు కదా, ఆ తర్వాత మా ఊరు వెళ్ళాలా వద్దా అని ఆలోచన చెయ్యాలి అనేసరికి యువి వాళ్ళ నాన్నగారు, చూడు తల్లి, లైఫ్లో మనం ప్రేమించిన వాళ్ళని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టు కాదు, వాడు నిన్ను మోసం చేశాడు అని చెప్పి నువ్వు అలాగా ఏ డెసిషన్ అంటే ఆ డెసిషన్ తీసుకోకు. అలాగే మీలాంటి అమ్మాయిలు ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఉండు తల్లి. నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఇంటి గుమ్మం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే నువ్వు జాగ్రత్త. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఇలాగే నవ్వుతూ సంతోషంగా బతకాలి అని ఆవిడ అంటుంటే, చిత్ర వాళ్ళిద్దరినీ హక్ చేసుకొని, బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ, మీరు జాగ్రత్త. మీ కొడుకు కోసం మీరు బాధపడకండి, బెంగపడకండి. ఖచ్చితంగా నా మనసుకు అనిపిస్తుంది, నా రాక్ స్టార్ ఎందుకో తెలియదు, అదే మీ అబ్బాయి ఖచ్చితంగా ఒక 3-4 రోజుల్లో మీ ముందుకు రావచ్చేమో. వస్తే మీ అబ్బాయికి చెప్పండి, నీ పాటలంటే ఒక అమ్మాయికి చాలా ఇష్టం, చాలా పిచ్చిది, నీకు పెద్ద ఫ్యాన్, తనకి నీ ఆటోగ్రాఫ్ కావాలంట అని తనకు చెప్పండి. అలాగే అంటే నా పేరు చిత్ర అని కూడా చెప్పండి ఆంటీ అనేసరికి వాళ్ళు నవ్వుతూ, నిజంగా వాడు తిరిగి వస్తే నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి మా ఇంటికి నిన్ను తెచ్చేసుకుంటాం అని వాళ్ళు మనసులో ఇద్దరూ అనుకొని సైలెంట్గా ఉండిపోయారు ఆ క్షణం. అప్పుడే యువరాజ్ మాత్రం ఆమె కళ్ళలో ఎక్స్ప్రెషన్, ఆమె కళ్ళలో బాధ, కన్నీళ్లు అన్నీ గమనిస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత చిత్ర ఆంటీ ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. లోపలికి రాగానే డోర్ వేసి ఎందుకో తెలియదు ఉగ్గ పట్టుకున్న బాధ, ఏడుపు ఒక్కసారిగా నేలపై కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఆ రూమ్ మొత్తాన్ని చూస్తూ, నేనెందుకు నీ మాట విని నీ వాళ్ళను కలిశాను, వాళ్ళ ప్రేమ నిన్ను ఇంకా నాకు దగ్గర చేసింది, నీకు నిమిషానికి ఒకసారి ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది. ఎక్కడున్నావు? నీ ఆత్మ ఇక్కడ ఉంది, నువ్వెక్కడున్నావు యువి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం లేదు, కానీ నువ్వు బ్రతికి ఉంటే చూడాలి అనిపిస్తుంది. ముందులాగా నేను నిన్ను టీవీలో చూసినా కూడా పర్లేదు, ముందులాగా నీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ జీవితాంతం అలాగే ఉండమన్నా పర్లేదు. అర్ధరాత్రి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, అమ్మ ఎన్నోసార్లు నన్ను ఎవరి కోసం ఏడుస్తున్నావు అంటే నీ జ్ఞాపకాలు నిన్ను చూసి ఏడుస్తున్నా అని చిన్నప్పుడు చెప్పేదాన్ని. ఊహ తెలిసిన తర్వాత ఎందుకో తెలియదు కలలో నువ్వు నన్ను చాలాసార్లు డిస్టర్బ్ చేసేవాడివి. నా కాలికి దెబ్బ తగిలితే నువ్వు కాలికి కట్టు కట్టడం, నన్ను ప్రొటెక్ట్ చేయడం, ఇలా ఏవో అస్పష్టమైన జ్ఞాపకాలు నన్ను అర్ధరాత్రి పూట కూడా వేధిస్తూ ఉండేవి.
ఒక్కసారి కూడా ప్రశాంతంగా పడుకునేదాన్ని కాదు. ఎప్పుడు ఏదో ఒంటరి ఫీలింగ్. కానీ నువ్వు నా లైఫ్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా మారిపోయింది. ప్రతి ఒక్క క్షణం నాన్న కూడా లేరు అనుకున్న నా లైఫ్‌లోకి ఒక ఫ్రెండ్‌వి అయ్యావు. ఒక అమ్మలా నన్ను చూసుకున్నావు. ఒక నాన్నలా కేర్ చూపించావు. ఒక గైడ్‌లా దారి చూపావు. నాకు గట్టిగా అనిపిస్తుంది. నీకు ఏం కాదు. నువ్వు తిరిగి వస్తావు. ఒకవేళ నువ్వు తిరిగి వస్తే నన్ను ఖచ్చితంగా మర్చిపోతావేమో కదా అని అలాగే ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయింది. కానీ ఆమె పక్కనే అదే రూమ్లో ఉన్న యువరాజ్ ఆమె తలపై చెయ్యి వేసి, మర్చిపోతానా నేను? నువ్వే ఒకవేళ నన్ను మర్చిపోయినా నీ మాటలు, నీ అల్లరి, నీ అలగటం, ముఖ్యంగా నీ అమాయకత్వం, ఇవి నన్ను నేను నేను వెతుక్కునేలా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాయి చిత్ర అనేసరికి, నిజంగా నా దగ్గరికి వస్తావా? నాకు నాకు ప్రామిస్ చేయి అని అడిగింది. ఎందుకో తెలియదు, ఆ ప్రామిస్ చేయాలి అనిపించింది. అతనికి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ జన్మ చిత్రతోనే. ఇక ఈ ప్రాణం బ్రతికితే జీవితాంతం తన్ని మహారాణిలా, తన అమ్మ నాన్నకి ఒక కొడుకులా తన బాధ్యతలను అతడు పూర్తి చేయాలి అని ఆ క్షణం ఫిక్స్ అయ్యాడు గట్టిగా, చిత్ర కళ్ళలోకి చూస్తూ. కొద్దిసేపటి తర్వాత చిత్ర వాళ్లకు బాయ్ చెప్పి ఆ ఇంటి నుంచి బయటికి వచ్చింది. బయట డ్రైవర్ కార్తో రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కార్లో వెళ్ళడమే సేఫ్ అనిపించి కార్లో ఎక్కింది. తన పక్కనే యువరాజ్ కూడా కూర్చున్నాడు. అతడి కోసం అతడి భుజంపై తలపెట్టి ఏదో ఆలోచిస్తూ అలాగే డ్రైవర్కి అడ్రస్ చెప్పి కళ్ళు మూసుకుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆ విల్లాకి వచ్చారు. ఈసారి కార్ కాబట్టి డైరెక్ట్గా ఆమెను చూసి లోపలికి అలౌ చేశారు. లోపలికి రాగానే విల్లా ముందు కార్ ఆగింది. ఆమె కార్ దిగి డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పి విల్లాలోకి వెళ్తున్న సమయంలో అప్పుడు సంజయ్ కరెక్ట్గా తలకు కట్టుతో ఆమె ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఒక్క క్షణం చిత్ర భయపడుతూ తూతూ అనుకుంటూ వెన్నుపై తట్టుకుంటూ భయపడుతూ ఉంటే యువరాజ్ ఆమెకు చెవిలో, నేనున్నాను, భయపడకు చిత్ర అని చెప్పాడు ఆమెతో. ఆ తర్వాత సంజయ్ డౌట్గా చూస్తూ ఉంటే చిత్ర కూడా కొంచెం విసుగ్గా అనిపించి, అప్పటికే ఆమెకు కోపం వస్తూ ఉంది. ఏదో చిరాకులో ఉంది. దాంతో, ఏంటండి ఇలా సడన్గా వచ్చారు? భయపడి చచ్చా. అయినా ఇప్పుడు నన్ను ఎందుకు ఆపారు మీరు అని కోపంగా అడిగేసరికి సంజయ్ కూడా, హే ఎవరు నువ్వు అన్నాడు కొంచెం కోపంగా మొహం పెట్టి. యువరాజ్ కూడా, వీడు అందరికీ చెప్పి ఇప్పుడు చిత్రను ఏదో ఒకటి ఇరికించేలా ఉన్నాడు వెధవ అని యువరాజ్ కొంచెం టెన్షన్ పడ్డాడు. కానీ అప్పుడే కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ వెనుక ఒక కార్ వచ్చి ఆగింది. ఆ కార్లో నుంచి దిగిన పర్సన్ని చూసి యువరాజ్ కొంచెం ప్రశాంతపడ్డాడు. అప్పుడే అక్కడున్న సంజయ్, ఈరోజు నీ పని అవుట్. వాడున్నాడు చూడు సైకోగాడు, వాడి బాస్ వస్తువుని ఏదైనా ఎవరైనా టచ్ చేస్తే వాడికి అస్సలు నచ్చదు. అలాంటిది నువ్వు ఏకంగా వాడు కొన్న విల్లాలోనే ఫ్రీగా ఉంటున్నావు పాపా అని సంజయ్ అనేసరికి చిత్ర కొంచెం భయంగా యువరాజ్ వైపు చూసింది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద్ సంజయ్ చిత్ర చెయ్యి అప్పుడే పట్టుకున్నాడు. అది చూసి యువరాజ్ కోపంగా వాడి చేతిని పట్టుకోపోతే కరెక్ట్గా అరవింద్ చిత్రకి సంజయ్కి మధ్యకి వచ్చి, నువ్వు నోరు మూసుకొని ఆ అమ్మాయి చెయ్యి వదులు. నీకు నా గురించి బాగా తెలుసు. ఇంతకుముందు కూడా 4-5 సార్లు నా దగ్గర నీకు కోటింగ్ కూడా పడింది. మర్చిపోతున్నావా? అయినా నేను యువరాజ్ లాగా ఆలోచించి బిహేవ్ చెయ్యను. ఏది తోస్తే అది చేసి తర్వాత దాని పరిణామం గురించి ఆలోచిస్తా. అసలే మెంటల్ నా కొడుకుని, తన చెయ్యి వదులు అని గట్టిగా అనేసరికి సంజయ్ భయపడుతూ, అది కాదు అరవింద్, ఈ అమ్మాయే యువరాజ్ కొన్న ఈ విల్లాలో ఉంటుంది అనేసరికి అరవింద్ చిత్ర చేతిని సంజయ్ చేతి నుంచి విడిపించి, నాకు తెలుసు, తను నా చెల్లి, తను నేనే ఇక్కడ ఉండమని చెప్పాను. అలాగే మొన్న నువ్వు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు లైట్గా డ్రింక్ చేసి ఉన్నా. ఆల్రెడీ యువి నాకు ఈ విల్లా గురించి ఎప్పుడో చెప్పాడు. ఇక బయట ఎవరికీ తెలియదు దీని గురించి. నువ్వు కనుక ఎక్కువ డౌట్ పడుతూ లోతుగా కనుక వెళితే చంపి నీ బాడీని కనిపించకుండా
చేయడం నాకేం కొత్త కూడా కాదు అనేసరికి అరవింద్ నీళ్లు నములుతూ సైకో నా కొడుకు అని మనసులో అనుకుంటూ నాకెందుకులే అని చెప్పి ముందక్కడి నుంచి తప్పించుకోవాలి అనే సంజయ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత సంజయ్ వెళ్ళిపోవడంతో అరవింద్ ఊపిరి పీల్చుకొని చిత్ర వైపు చూసి ముందు లోపలికి పద, ఆ తర్వాత ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం అనేసరికి చిత్ర కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళింది. లోపలికి వచ్చిన తనకు యువరాజ్ వాటర్ ఇవ్వడంతో కూర్చుని వాటర్ తాగుతూ ఉంది. అరవింద్ సోఫాలో కూర్చొని మొత్తం ఆ విల్లాని చూస్తూ ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత చిత్ర నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనేసరికి తన కంగారుగా లోపలికి వెళ్ళబోయింది. కానీ అక్కడే ఉన్న అరవింద్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆమె సోఫాలో కూర్చొని ఉన్నాడు కాబట్టి అరవింద్ వైపు ఒకసారి చూసి యువరాజ్ వెళ్ళమన్నాడు కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది. అతడికి అర్థం కాలేదు ఆమె అలా వెళ్ళిపోవడం. ఒక్క క్షణం లోపలికి వెళ్తున్న ఆమెను పిలిచి ఎక్కడికి అన్నాడు. అరవింద్ అలా అనేసరికి అది యువరాజ్ గారు నన్ను లోపలికి వెళ్ళమన్నారు అని తత్తరపాట్లో చెప్పేసి మళ్ళీ కంగారుగా మీరు నమ్మరు కదా, జోక్ ఇది కూడా అని అంటూ ఏదేదో వాగుతూ ఉంది. కానీ అక్కడే ఉన్న యువరాజ్ చిత్ర వాడికి నేను నిజం మొత్తం చెప్పేశా, భయపడనవసరం లేదు, అందుకే వాడు నిన్ను కాపాడడానికి ఇక్కడి దాకా వచ్చాడు, కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించు అనేసరికి చిత్ర కొంచెం కూల్ అయ్యింది. కానీ అరవింద్ వైపు చూడలేదు. కానీ అరవింద్ షాకింగ్గా ఆమె వైపు చూస్తూ చిత్ర నీకు నిజంగా యువరాజ్ కనిపిస్తున్నాడా అనేసరికి ఆమె అవును అన్నట్టు తల ఊపింది. అరవింద్ లేచి నిలబడి వాడు ఎక్కడున్నాడు చిత్ర అనేసరికి ఇదిగోండి ఇక్కడ అని ప్లేస్ చూపించింది చిత్ర. అంటే ఒక్క క్షణం అలాగే షాక్లో అలాగే ఉండిపోయి చూస్తూ ఉంటే యువరాజ్ ఆమెను లోపలికి వెళ్ళు అన్నాడు. దాంతో చిత్ర కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. యువరాజ్ ఆమె వెళ్ళిపోవడంతో కొంచెం విసుగ్గా వీడి డౌట్లు ఎవరిని అంత ఈజీగా నమ్మి చావడు, వాడితో ఇది ఒక ప్రాబ్లం చచ్చింది అని అనుకుంటూ ఆ తర్వాత అరవింద్ షాక్లో ఆలోచిస్తూ ఉంటే ఒక వాటర్ బాటిల్ తీసి అతని చేతికి క్యాచ్ పట్టుకోమన్నట్టు వచ్చి అతడి వైపుగా మొహంపై పడబోతూ ఉంటే అరవింద్ అప్పుడు స్పృహలోకి వచ్చి దాన్ని గట్టిగా క్యాచ్ పట్టుకున్నాడు. అప్పుడు అతడికి అర్థమయ్యింది. కొంచెం తేరుకొని అతడు ఫోన్ అక్కడ టేబుల్పై పెట్టి అతడు కూర్చొని వాటర్ తాగుతూ ఉన్నాడు అరవింద్. అప్పుడే యువరాజ్ అతడు ఫోన్ తీసుకొని ఏదో మెసేజ్ టైప్ చేశాడు యువరాజ్. కొద్దిసేపటి తర్వాత అరవింద్ ఫోన్ని అతడి వైపు జరుపుతూ ఉండేసరికి అరవింద్ ఆ ఫోన్ తీసుకొని చూశాడు. అందులో ఏం జరిగింది, నువ్వు వెళ్ళావు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తెలిసే ఉంటుంది కదా అని ఉంది అందులో. దాంతో అరవింద్ ఇక్కడ చెప్పొచ్చా అనేసరికి చెప్పొచ్చు. చిత్ర ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది, 1 అవర్ టైం పడుతుంది తను రావటానికి, తను కిందికి అప్పుడే రమ్మని నేను చెప్పలేదులే, నేను వెళ్ళేంత వరకు తను కిందికి రాదు అని మెసేజ్ పెట్టేసరికి వెంటనే అరవింద్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విహాన సిటీలోనే ఒక పెద్ద హాస్పిటల్లో అది ఎవరో దానికి హెల్ప్ తీసుకొని నిన్ను అక్కడ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. దాంతో నా మనుషుల్ని అక్కడే ఎంక్వైరీ చేయడం కోసం అక్కడికి పంపించాను. కానీ ఎక్కడ నాకు ఏ విషయం గురించి బయటికి రాలేదు అనేసరికి యువరాజ్ అయితే ఒక పని చేయి, తన ఫోన్ని ట్రాక్ చేసావా లేదా అని మెసేజ్ చూపించాడు. అరవింద్ ఏదో ఆలోచన చేశాను, కానీ దాని రిజల్ట్ రావడానికి రేపటిదాకా టైం పడుతుంది, ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఇంకో విషయం, రేపు ఏదో ఒకటి తేల్చేసేయాలి, పైగా ఎల్లుండి అస్సలు మంచి రోజు కాదంట. ఆ రోజు ఎందుకో మీ అమ్మ నాన్న వాళ్ళకు కూడా నచ్చదంట. ఆ రోజు మీ నాన్నమ్మ తాతయ్య ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోజు అచ్చు రాదు అని బిజినెస్లో కూడా ఆ రోజు నష్టం వచ్చిందంట. అలా ఆ రోజు అంటే మీ అమ్మ నాన్న భయపడతారు అనేసరికి ఎల్లుండి కదా, రేపంతా బాగానే ఉంది కదా, రేపు ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే మా బాబాయ్కి నా బోన్ మ్యారో సెట్ అవుతుంది,
కాబట్టి ఖచ్చితంగా మార్చడానికి ఎక్కువ టైంని తీసుకోకపోవచ్చు అనేసరికి అరవింద్ కూడా అవును అన్నట్టు తల ఊపాడు. ఆ తర్వాత ఇంకో విషయం, నేను రేపు నిన్ను కూడా ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నా అనేసరికి యువరాజ్ ఒక డాక్టర్ టీంని కూడా రెడీ చేయమని, వాళ్ళు చాలా నమ్మకస్తులు అయి ఉండాలి అన్నట్టు ఇంకో విషయం మెసేజ్ చూపించాడు. అలా అతను చెప్పినవన్నీ చేసి, రేపు మనతో పాటు చిత్ర కూడా వస్తేనే నువ్వు బయటికి రాగలవు కదా, అంతవరకు తన్ని ఎలా మేనేజ్ చేయగలవు అనేసరికి యువరాజ్ మెసేజ్ పెట్టాడు. తను బయటికి రాదు, బయట తనకు చాలా థ్రెట్ ఉంది. ఒకవేళ నేను తనకి కనిపిస్తున్నాను అని ఆ విహానాకు తెలిసినా తన్ని ఏం చేస్తుందో తనకు తెలియదు. చిత్ర చాలా అమాయకురాలు, తన్ని దీనిలో ఇరికించాలి అని నేను అనుకోవటం లేదు. తనకి ఏదైనా అయితే ఆ ఊహ కూడా నేను భరించలేను అని యువరాజ్ చాలా స్పీడ్గా టైప్ చేసి ఫోన్ని అరవింద్కి చూపించాడు. ఇదంతా ఒక మాయలా అనిపిస్తున్నా ఏం చేయలేక అరవింద్ సైలెంట్గా ఉన్నాడు. అరవింద్ ఆ తర్వాత కరెక్ట్గా టైం 10:30కి అలా వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పి చిత్ర కిందికి ఇంకా రాదు అని చెప్పి యువరాజ్ చెప్పాడు కాబట్టి అరవింద్ అక్కడి నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బయటికి వచ్చి ఎవరికో కాల్ చేశాడు. ఆ తర్వాత కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడే అప్పుడే సంజయ్ అతని ముందుకు వచ్చి, ఏంట్రా ఇది, నువ్వు వాడి ఫ్రెండ్వి అయి ఉండి ఎవరో ఆ పిల్ల ఇక్కడ ఆ ఇంట్లో ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటున్నావు అనేసరికి, నువ్వు ఇంకా పోలేదా అని కొంచెం విసుగ్గా సంజయ్ వైపు చూసి, సరే నువ్వు ఇంతగా అడిగి చేస్తున్నావు కాబట్టి చెప్తున్నా, తను నిజంగానే నా చెల్లెలు, తనకు ప్రైవసీ కావాలి అని చెప్పి, పైగా అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంటే ఇక్కడ కొంచెం తనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉంచాను తన్ని. తనతో ఏదంటే అది వాగి ఎలా అంటే అలా బిహేవ్ చేశావు అనుకో, గుర్తుంచుకో, యువరాజ్ ఎలా అయితే కొడతాడో నేను అంతకు మించి ఇంకో 2 తన్నులు ఎక్కువ కొడతాను అని అంటూ ఉంటే అప్పుడే సంజయ్ అతని మొహంలో కోపం చూసి, అదిగో అక్కడ మేఘ వచ్చింది, మేఘాను చూసి కొట్టు అనేసరికి ఒక్క క్షణం అరవింద్ గుండె ఆగి కొట్టుకుంటుంది. టెన్షన్గా వెనక్కి తిరిగి ఇందాక సంజయ్ చూపించిన ఆ చెయ్యి ఎటువైపు చూపించాడు. అటువైపుకు చూసేసరికి అక్కడ మేఘ లేదు. దాంతో చెత్త వెధవ, కావాల్సింది అబద్ధం చెప్పి నన్ను డైవర్ట్ చేశాడు, తప్పించుకున్నాడు అని చెప్పి ముందుకు చూసేసరికి అక్కడ నిజంగానే మేఘ ఉంది. అక్కడ ఆమెను చూసి కొంచెం ఇబ్బందిగా, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. దానికి ఆమె ఇంకొంచెం విసుగ్గా, నిన్నటి నుంచి ఆ సంజయ్ గాడే అనుకున్నా, నువ్వు కూడా వాడితో తిరిగి వాడేలాగే తయారయ్యావా, వాడికేదో చెప్తే నువ్వు కూడా ఇక్కడికి చెక్కింగ్ కోసం వచ్చావా అని కోపంగా అడిగింది మేఘ. ఆ విధవ చెప్పిన దానికోసం అరవింద్ రావడం ఆమె కోపాన్ని తెప్పిస్తుంది. దానికి అరవింద్ అదేం లేదు, ఆ అమ్మాయి నా చెల్లి మేఘ అనేసరికి ఒక్క క్షణం మాట్లాడుతూ ఉన్నదల్లా ఆగిపోయి, వాట్, అవునా, నాకు ఈ విషయం తెలీదు. మొన్న నైట్ ఈ చెత్త విధవ నాతో మిస్బిహేవ్ చేసినట్లు తనతో చేయడానికి ఆ ఇంటి వైపు వెళ్తున్నాడేమో అని డౌట్ వచ్చి నేను ఆ ఇంటి వైపు నైట్ టైం బయటికి వచ్చినప్పుడు చూశాను. వాడు వెళ్ళటం, ఆ ఇంట్లో అమ్మాయి ఉన్నట్టు దాంతో వచ్చి అడిగితే దయ్యం భూతం అని ఏదేదో వాగుతూ చస్తున్నాడు. సరేలే, నువ్వు వచ్చావు కదా ఆ రోజు కూడా నన్ను కాపాడడానికి ఒక సేవియర్లా, అలాగే ఈరోజు నీ చెల్లిని కూడా కాపాడుకున్నావు అని అంది మేఘ నవ్వుతూ. అలా కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకుంటున్నంతసేపు చాలా మాటల్లో అతడు మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. యువరాజ్ లేకపోవడంతో అతను జీవితం చాలా లోన్లీగా అయిపోయినట్టు అనిపించింది. కానీ అప్పుడే మేఘ మాట్లాడుతూ, ఒక మనిషిని అంత ఇష్టంగా ఎలా ప్రేమించగలరు, నాకు నిన్ను అమ్మాయిని చూసి చాలా జలసీగా అనిపిస్తూ ఉంది. యూవీపై అనేసరికి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి అరవింద్ బాయ్ చెప్పి బయలుదేరిపోయాడు. అతడు వెళ్ళిపోతూ ఉంటే ఆమె వెనక్కి తిరిగి అతడి వైపు చూసింది. కొద్దిసేపటి తర్వాత మేఘ కూడా ముందుకు మల్లుకునేసరికి అరవింద్ కూడా ఆమె వైపు తిరిగి చూశాడు ఒకసారి. మేఘ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇది చెప్పే సిచ్యువేషన్ కాదు. అప్పుడు చెప్దామనుకుని ధైర్యం లేక సైలెంట్గా ఉన్నా.
ఇప్పుడు నాకు నా పరిస్థితికి నన్ను ప్రశాంతంగా నా పరిస్థితులు ఉండనివ్వటం లేదు. ముఖ్యంగా యువరాజ్ ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత నీతో కలిసి కొత్త జీవితం మొదలు పెడతా. నీకు కూడా నేనంటే ఇష్టం ఉంది కదా అని నీ మాటలు, నీ ప్రవర్తనని, నీ చేతలు ఇవే చెప్తున్నాయి నాకు, నా మనసుకి అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నైట్ చిత్రకు ఫుడ్ పెట్టి ఆమె నిద్రపోతూ ఉంటే ఆమెతో కొద్దిసేపు కబుర్లు చెప్పి ఆ తర్వాత ఆమెను నిద్రపుచ్చి అప్పటికి కూడా ఆమెను చూస్తూ నైట్ అంతా అలాగే ఉండిపోయాడు. మరుసటి రోజు మార్నింగ్ చిత్ర, లేవు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఆ తర్వాత ఇదిగో ఈ డ్రెస్ వేసుకో అని చెప్పి ఒక లైట్ బేబీ పింక్ చుడిదార్ని ఆమె చేతికి ఇచ్చాడు. అది ఆమె వేసుకొని ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. వచ్చేటప్పుడు ఆమెకు ఉన్నట్టుండి కొన్ని విషయాలు గుర్తు వచ్చాయి. ముందు జన్మలో ఒకరోజు కాలేజ్ ఫెస్ట్లో ఆమె పడిపోతూ ఉంటే ఆమెను పట్టుకొని నిలబెట్టాడు. స్టేజ్ పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆమె అలాగే వైట్ కలర్ హాఫ్ శారీలో వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా ముద్దుగా అందంగా కనిపించింది. ప్రతి క్షణం కళ్ళతో అతడు ప్రేమిస్తుండటం, ఆమె అతన్ని ఇష్టపడటం. కానీ ఇప్పుడు ఎవరు ఒకరి గురించి ఒకరు, ఒక ప్రేమ గురించి ఒకరికి ఒకరు చెప్పుకోలేదు. ఆ రోజు కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ధైర్యం చేసి ఆమె ప్రేమ విషయం అతనికి చెప్పాలి అనుకుంది. ఎందుకంటే ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని. కానీ కరెక్ట్గా ఆమె ప్రేమని అతనికి ఎక్స్ప్రెస్ చేసి అతడు యాక్సెప్ట్ చేస్తాడో చెయ్యడో అని అనుకున్న టైంకి ఒక స్కూల్ వ్యాన్ వచ్చి వాళ్ళ ఇద్దరి మీదికి ఎక్కేయటం, వాళ్ళు స్పాట్లోనే చనిపోవటం, ఇవన్నీ గుర్తు వచ్చి నిజంగానే నా ప్రాణం పోయిందా అని అలా పిచ్చిదానిలా ఏదేదో వాగుతూ అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఒక్కసారిగా యువరాజ్ వచ్చి ఆమెను పిలిచేసరికి ఉలిక్కిపడి లేచి చూసింది. ఏమైందిరా, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి రాకుండా ఎందుకు ఇక్కడే వెయిట్ చేస్తున్నావు అనేసరికి అతన్ని హక్ చేసుకోవాలి అని అనుకున్నా, అది కుదరదు కాబట్టి సైలెంట్గా అతడి వైపు చూస్తూ ఉంది. అలాగే ఇప్పుడే రెడీ అయ్యాను, కానీ ఏదో ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయా అనేసరికి యువి చిత్రవైపు చూస్తూ, చూడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని నాకు అర్థం అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఉన్నా లేకపోయినా నీ మొహంలో నన్ను తలుచుకొని ప్రతి క్షణం నవ్వు మాత్రమే నీ పెదాలపై కనిపించాలి. బాధ అనే అక్షరం కనిపించినా కూడా నేను తట్టుకోలేను అని ఆమెను నుదుటిపై ముద్దు పెట్టాడు. అతని స్పర్శ తెలియకపోయినా మనసుకు అతడు ముద్దు పెడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే లోపల కలుగుతున్న కలవరాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతడి వైపు చూడకుండా, ఇక వెళ్దామా కిందికి అని దిగి వచ్చేసింది. అలా కిందికి వచ్చిన ఆమెకు బయట అప్పటికే అరవింద్ కార్తో రెడీగా హారన్ కొడుతూ ఉండడం చూసి కొంచెం టెన్షన్గా యువి వైపు చూసి, మనం ఇప్పుడు అరవింద్ గారి కారులోనే వెళ్ళాలి అని, వెళ్ళాలా అరవింద్ గారితోనే అని చిత్ర అడుగుతూ ఉంటే దాంతో అతడు ఆమె చుట్టూ చెయ్యి వేసి, నేనున్నా కదా, ఎందుకు భయపడుతున్నావు, అయినా అరవింద్ మంచివాడు, అరవింద్ ఉండగా నీకు ఏం కానివ్వడు అనేసరికి చిత్ర మనసులో, నాకు కాదు, నీ కోసం మాత్రమే నేను భయపడుతున్నా. నువ్వు అరవింద్ అన్నయ్యతో మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మాటని నేను విన్నాను. నేను యాక్చువల్లీ నీతో గడిపే ప్రతి ఒక్క నిమిషాన్ని నా మనసులో ముద్రించుకోవాలి అని అనుకున్నాను. కానీ అరవింద్ అన్నయ్య చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారం నువ్వు నాతోనే ఇక్కడే ఉండిపోతే ఖచ్చితంగా నీ ప్రాణాలకు ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పే నేను కూడా నీతో పాటు బయటికి వస్తున్నాను. ఒకవేళ నేను బయటికి రాకపోతే నువ్వు కూడా ఇక్కడే నాతో పాటు ఉండిపోతావు. లేదు, అలా జరగకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, ఏం చేస్తున్నా, నాతో ఉన్నా లేకపోయినా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని ఏం మాట్లాడకుండా అతడు వెంట అడుగు వేస్తూ బయటికి వచ్చి కీస్ వేసి కారు ఎక్కారు ఇద్దరు. ఒకసారి వెళుతూ ఆ ఇంటి వైపు చూస్తూ, నీకు నాకు బంధం ఈ 2 రోజులు, అయినా
2 రోజులు మాత్రమే అయినా కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో యువరాజ్‌తో చాలా జ్ఞాపకాలను పోగు చేసుకున్నా. జీవితంలో మళ్ళీ ఈ ఇంటి మొహం కూడా చూస్తానో లేదో నాకు తెలీదు. కానీ, కానీ విరాజ్ మాత్రం కానీ యువరాజ్ మాత్రం సంతోషంగా ఉండాలి ఈ ఇంట్లో అని అనుకుంటూ చిత్ర సైలెంట్‌గా ఉండిపోయింది. అప్పుడే అరవింద్ చిత్ర వైపు చూస్తూ, "చిత్ర, ఆర్ యూ ఓకే? ఓకే చిత్ర, ఏమైంది? ఎందుకో డల్‌గా ఉన్నట్టు నాకనిపిస్తుంది" అని అరవింద్ అడుగుతూ ఉంటే, ఆమె కంట్లో కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని, "ఏం లేదు, బానే ఉన్నా" అని కవర్ చేస్తుంది. కానీ ఆమె మొహంలో బాధ, బెంగ, భయం స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి. యువరాజ్‌కి మరియు అరవింద్‌కి ఇద్దరికీ కూడా. ఆ తర్వాత, "చిత్ర, మనం ఇప్పుడు ఒక ప్లేస్‌కి వెళ్తున్నాం. నువ్వు మాతో పాటు రావాలి. ఎందుకంటే యువరాజ్ నువ్వు వస్తే మాత్రమే అతడు రాగలుగుతాడు. కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు కదా" అనేసరికి చిత్ర లేదు అన్నట్టు తల ఊపింది. అలాగే అరవింద్ వైపు చూసి, "అన్నయ్య" అని పిలిచింది. ఆ పిలుపులో ఏ కల్మషం లేదు, ఏ కల్తీ లేదు. చిత్ర వైపు చూసి, "ఏమైంది?" అని అడిగాడు అరవింద్. "యువరాజ్ గారిని మీరు నిజంగా కాపాడుతారు కదా? ఎందుకంటే ఆయన పైకి అందరికీ చెడ్డవాడిలా కనిపిస్తాడు. కానీ ఆయన బేసిక్‌గా చాలా మంచివారు. ఆయన్ను కాపాడి తన పేరెంట్స్‌కి అప్పగించండి. ఇది తప్ప మిమ్మల్ని నేను ఏదీ అడగటం లేదు" అని విండోలో నుంచి బయటికి చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అరవింద్ ఏం మాట్లాడకుండా అతడు డ్రైవ్ చేస్తూ ఒక ప్లేస్‌లో కార్ ఆపాడు. సిటీలోనే అతి పెద్ద హాస్పిటల్ అది. అక్కడ కార్ పార్కింగ్‌లో పెట్టి ఎవరికీ తెలియకుండా చిత్రకు మాస్క్ ఇచ్చి, యువరాజ్‌ని చిత్రని ఇక్కడే ఉన్నాడా అనేసరికి చిత్ర అవును అన్నట్టు తల ఊపింది. తను నా పక్కనే ఉన్నాడు అని. అంతే, దాంతో సరే అయితే లోపలికి వెళ్దాం పదండి అని అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత అతడు కూడా మాస్క్ పెట్టుకొని ఎవరికీ తెలియకుండా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యేసరికి మొత్తం గమనిస్తూ తన మనుషులకి అతడు వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడే అతడికి తెలిసింది ఏంటి అంటే, లాస్ట్ ఫ్లోర్‌లో ఏదో సర్జరీ జరుగుతుంది. అక్కడ సర్జరీ జరుగుతున్నట్టు ఎవరికీ తెలీదు అనేసరికి, అరవింద్ వాట్? సర్జరీనా? అయితే ఖచ్చితంగా అదే అయి ఉంటుంది అని అరవింద్ సరే అయితే నేను అక్కడికి వస్తున్నా అని చెప్పి తన మనుషులకు చెప్తూ ఇంకో విషయం, ఏ విషయం అయినా క్లారిటీగా తెలియకుండా అక్కడికి ఎవరు ఉండేది అని తెలియకుండా మీరు వెళ్ళి వాళ్ళపై అటాక్ చేయకండి. అక్కడ కేవలం యువరాజ్ మాత్రం ఉంటే తప్పకుండా అటాక్ చేయండి. విహానా మరియు తన బాబాయ్ వీళ్ళలో ఎవరు ఉన్నా కూడా ఒక్కరిని కూడా వదలకండి. అటాక్ చేయండి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అని అరవింద్ ధైర్యం చెప్పేసరికి అందరూ ఓకే బాస్ అని కాల్ కట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు లిఫ్ట్‌లో వెళ్ళి కరెక్ట్‌గా లాస్ట్ ఫ్లోర్‌కి కింద ఫ్లోర్‌లో లిఫ్ట్‌లో నుంచి దిగి మళ్ళీ పైకి స్టెప్స్ ద్వారా వెళ్ళారు పై ఫ్లోర్‌కి. మొత్తం కింద క్లియర్ అంతా చేసుకుంటూ దారిలో చాలామంది అనుమానంగా సెక్యూరిటీగా పెట్టేసరికి దాదాపు 20 మంది. వాళ్ళందరినీ ఎవరికి ఎక్కడికక్కడ చప్పుడు రాకుండా అందరినీ క్లియర్ చేసుకుంటూ పైకి వెళ్ళారు. దాదాపు 20 మినిట్స్‌లో 30 మెంబర్స్‌ని క్లియర్ చేసి ఇక లాస్ట్‌గా ఆపరేషన్ జరుగుతున్న ఆ రూమ్ దగ్గరికి అందరూ చేరుకున్నారు. మొత్తం అరవింద్ ఏర్పాటు చేసిన మనుషులు దాదాపు 50 మంది దాకా దించాడు అరవింద్ కూడా. అందరూ హైలీ టాలెంటెడ్, బాగా ఎక్స్పీరియన్స్. దాంతో వాళ్ళు అక్కడికి చేరుకోగా అప్పటికే అక్కడ ఏదో ఆపరేషన్ జరుగుతూ ఉంది. దాంతో అందరూ ఒకటేసారి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి అందరూ వాళ్ళ చేతిలో ఉన్న గన్స్‌ని అక్కడ చుట్టూ ఉన్న డాక్టర్స్ వైపు ఎయిమ్ చేసి కరెక్ట్‌గా అప్పుడే సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అక్కడ యువరాజ్ బాబాయ్ ఉండేసరికి యువరాజ్ అక్కడ లేడు. ఒక్క క్షణం అరవింద్ షాక్‌లో అలా నిలబడిపోయి డాక్టర్ వైపు గన్ ఎయిమ్ చేస్తూ చూపించి, "యువరాజ్ ఎక్కడా?" అని కోపంగా అడిగాడు అతను. అతని పక్కనే ఉన్న యువరాజ్ ఆత్మ. అతడు కూడా టెన్షన్‌గా, "ఇక్కడ నేను లేను. ఏం జరుగుతుంది? ఇక్కడ నా బాడీ లేదు" అని అనుకుంటున్నప్పుడు అక్కడ చిత్ర కనిపించలేదు. ఒక్క క్షణం టెన్షన్‌గా యువరాజ్, చిత్ర ఏమైపోయిందో అని అక్కడి నుంచి
బయటికి వచ్చి చూశాడు మొత్తం ఆ ఫ్లోర్ అంతా. ఒక్క క్షణం షాక్ అయి అలాగే ఎక్కడికి వెళ్ళిపోయిందో అని మొత్తం వెతుకుతూ ఒకచోట అలా చూస్తున్న వాడల్లా అక్కడ ఆగిపోయాడు. చిత్ర ఆ రూమ్‌కి పక్కనే ఉన్న ఇంకో రూమ్‌లో యువరాజ్‌ని ఉంచారు. అతన్ని కూడా సర్జరీ కోసం మొత్తం రెడీ చేసి ఉంచారు. అక్కడ సర్జరీకి ముందే చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ యువరాజ్ బాబాయ్‌కి పూర్తి చేస్తూ ఉన్నారు. యువరాజ్‌కి మాస్క్ పెట్టి దాంతో యువరాజ్ దగ్గర ఎవరూ లేరు. చిత్ర అడుగులో అడుగు వేసుకుంటూ యువరాజ్ వైపు కన్నీళ్లతో చూస్తూ మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది. అతని రూపం చాలా ఏదో మెరుస్తున్న నక్షత్రంలా కనిపిస్తూ ఉంటే అలాగే చూస్తూ కన్నీళ్లతో వణుకుతున్న చేత్తో అతని చెంపను టచ్ చేసింది. ఒక్క క్షణం అతడిలో ఏదో ఉలిక్కిపడి శ్వాస తీసుకుంటూ ఉన్నాడు. ఆమె వెనకే వచ్చిన యువరాజ్ ఆమెను పిలుస్తూ చిత్ర అన్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ యువరాజ్ కనిపించలేదు. ఒక్క క్షణం భయం, టెన్షన్గా రెండూ వచ్చేశాయి. కన్నీళ్లు కూడా. యువరాజ్ అతడి ఆత్మ గాలిలోనే కలిసిపోవటం ఆమె గమనించింది. ఇలా జరగటానికి వీల్లేదు. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నన్ను వదలను, నా చెయ్యి వదిలేసి పోను అని. అలా ఎలా వెళ్ళిపోతావు? నువ్వు తిరిగి రావాలి. నా కోసం నా చెయ్యి పట్టుకోవడానికి తిరిగి రావాలి. ఆ రోజు కూడా నాకు నీ ప్రేమను తెలియనివ్వకుండా దాచేశావు. నా ప్రేమను నీకు చెప్దామని వచ్చినా నాకు మన బంధం కలిసేలా ఆ దేవుడు ఆ జన్మలో రాయలేకపోయాడు. అందుకే ఈ జన్మలో నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోతే, నువ్వు వెళ్ళిపోయిన మరుక్షణం ఈ చిత్ర ప్రాణం కూడా పోతుందేమో. నువ్వు నాకు కావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, నన్ను ధైర్యం చేసి మాట్లాడు అని అల్లరి చేయమని నన్ను బుజ్జగించుకుంటూ తిరిగావు కదా. ఇప్పుడు చెప్తున్నా, నాకు నువ్వు కావాలి. ధైర్యంగా చెప్తున్నా, లేదంటే నేను నీతో అస్సలు మాట్లాడను అని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ బెడ్పై కష్టంగా కదులుతున్న అతన్ని చూసి అతడికి పెట్టిన ఆక్సిజన్ మాస్క్ని లాగేసి అతడికి ఊపిరి ఆడటం లేదు. దాంతో అతడికి ఆమె ఊపిరి అందించడం మొదలుపెట్టింది. ఇద్దరి కంట్లో కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇద్దరి కన్నీళ్ళ పవర్ వాళ్ళ ప్రేమను ఇంకా ఇంకా గెలిపిస్తుంది ఏమో అన్నట్టు ఉంది ఆ సీన్. అప్పుడే అక్కడికి అరవింద్ మరియు మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. తీరా చూస్తే చిత్ర అతడికి ఆమె ఉచ్ఛ్వాసను అతడికి శ్వాసగా మార్చి అందిస్తూ ఆమెలోని ఆవేదన, ఆమెలోని బాధ అంతా అతన్ని కాపాడుకోవాలి అని అలాగే చాలాసేపు అతడికి బ్రీత్ ఇచ్చింది. కొద్దిసేపటి తర్వాత యువరాజ్ మెల్లగా శ్వాస తీసుకుంటూ కొంచెం కూలవ్వటం మొదలుపెట్టాడు. అప్పటికే అరవింద్ అతడు ముందుగానే పెట్టుకున్న డాక్టర్స్ టీమ్ని అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళు వచ్చేసరికి అతడికి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాడు. ఆ తర్వాత చిత్ర మాత్రం ఆ రూమ్ బయట మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. అప్పుడే చిత్రకు ఎదురుగా విహానాను కాళ్ళు చేతులు కట్టేసి ఒక చోట నేలపై పడేసి ఉంచారు. అది గమనించిన చిత్ర కోపంగా పైకి లేచి ఆమె కంట్లో కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని పక్కనే ఏ వస్తువులు ఉంటే, ఏవి దొరికితే ఆ వస్తువుని తీసి ఆమె మీద కొడుతూ, ఆడపిల్లని కూడా చూడకుండా అంత కోపం ఎంతవరకు చిత్ర ఎవరి మీద అంత కోపం చూపించలేదేమో, అంత దారుణంగా బ్రూటల్గా కొట్టడం మొదలుపెట్టింది. కొట్టి తనకు కోపం వచ్చి, అసలు మనిషివేనా నువ్వు? ఎంత మంది జీవితాలను నాశనం చేస్తావే? అసలు ఆడదానివేనా? అసలు యువరాజ్ లాంటి మంచివాడు ఎలా ఎలా చేయబుద్దయింది? నాకు కనుక నేను చంపే ఛాన్స్ వస్తే ఇక్కడికిక్కడే చంపేస్తాను. ఇంకో విషయం కూడా, లైఫ్లో నువ్వు మళ్ళీ నాకు నా రాక్ స్టార్ వైపు కన్ను ఎత్తి చూసినా, ఆ విషయం నాకు తెలిసినా నీ కళ్ళు పీకేసి గోళీలాడుకుంటాను. నీకు నరకం అంటే ఏంటో స్పెల్లింగ్ రాయిస్తాను అని అప్పటిదాకా సైలెంట్గా ఉన్న చిత్ర విహాన పైన అంత కోపగించుకోవటం అరవింద్ చూసి చిత్ర చెయ్యి పట్టుకొని ఆమెను కూల్ చేస్తూ, ఏం జరిగినా నేను చూసుకుంటా, నువ్వు కామ్గా ఉండు చిత్ర. మనం కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చాం. వాడిని కాపాడుకోగలిగాం. డాక్టర్ ఇప్పుడే చెప్పాడు, వాడికి ఏం కాలేదు. కాకపోతే చాలా వీక్గా చాలా దెబ్బలు తగిలాయి. కాబట్టి ఒక 2-3 డేస్
హాస్పిటల్లోనే ఉంచాలి అని చెప్పారు అనేసరికి అప్పుడు ఆమె మనసు కుదుటపడి అన్నయ్య ఇది బ్రతకూడదు అని అంతే. దానికి అరవింద్ విహాన వైపు కోపంగా చూస్తూ నా తన గురించి మన వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని చిత్రను అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. వెంటనే యువరాజ్ని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. అతడి ఆత్మ ఎక్కడ ఆమెకు కనిపించలేదు. ఆమెకు అర్థం అయిపోయింది ఇక ఆ అవకాశం తనకు లేదు అని. ఏదైతే ఏముంది, అతడు బ్రతికాడు, అతడు ఇక ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడు. ఇదే ఆమె మనసు కోరుకుంటూ ఉంది. ఒక 2 రోజుల తర్వాత గడిచిపోయింది. ఈ 2 రోజులు అతడు స్పృహలోకి రాలేదు. కానీ ఆమె అతడి దగ్గర ఉండి అన్నీ చూసుకుంటూ ఉండి, అలాగే యువరాజ్ పేరెంట్స్కి ఇంకా నిజం కూడా చెప్పలేదు అరవింద్. ఆ తర్వాత కరెక్ట్గా డాక్టర్ చెప్పినట్టు రేపు అతడు ఏ టైంలో అయినా స్పృహలోకి రావచ్చు అని చెప్పాడు డాక్టర్. దాంతో అరవింద్ దగ్గరికి వచ్చి అన్నయ్య నేను విల్లా దగ్గరికి వెళ్ళి నావక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి, వాటిని తెచ్చుకోవాలి. అలాగే అమ్మ కూడా కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడి రెస్ట్ తీసుకొని వస్తాను అనేసరికి అమ్మతో మాట్లాడి వస్తాను అని అంది. అరవింద్కి ఏదో కొంచెం తేడాగా అనిపించి ఇప్పుడెందుకురా, నీకేం కావాలో చెప్పు, ఇక్కడే నేను తెప్పిస్తాను అనేసరికి పర్లేదన్నయ్య, మీరు తన దగ్గర ఉండండి, 24 అవర్స్ తను మీరు తప్ప ఎవరూ అంత జాగ్రత్తగా చూసుకోలేరు అని ఆయన నమ్మకం, అలాగే నాది కూడా అని చెప్పింది. ఆడపిల్ల కదా, అంతకు మించి ఎక్కువగా ఏం అడగలేకపోయాడు అరవింద్. ఏదైనా చెప్పుకోలేని రీజన్ అయి ఉంటుంది అని చెప్పి సరే నువ్వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి పంపించాడు కార్లో. దాంతో చిత్ర విల్లాకి వెళ్ళి ఆమె బట్టలు తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 1 అవర్ అక్కడ ఆ ఇల్లును మొత్తం చూసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యింది. హాస్పిటల్కి వచ్చింది. తను తెచ్చిన బట్టల బ్యాగ్ని ఎవరికి కనిపించనివ్వకుండా వాళ్లకు హాస్పిటల్లో ఇచ్చిన గదిలో ఒక చోట దాచి ఆ తర్వాత అక్కడ నైట్ అంతా యువరాజ్ చెయ్యి పట్టుకొని నన్ను మర్చిపోతావా, నేను నీకు గుర్తు ఉంటానా ఉండనా, ఏదైనా సరే నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తాను అని నాకు ప్రామిస్ చేశావు కదా, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని కూడా అంటూ ఏడుస్తూ నైట్ అంతా అలాగే ఉండిపోయింది. అరవింద్ ఆమెకు ఫుడ్ తెచ్చి ఇచ్చాడు. అది అతడు ముందు తిన్నట్టు నటించి ఆ తర్వాత ఆమెకు తినబుద్ధి కాక అక్కడే ఎవరో బయట కారిడార్లో ఉంటే వాళ్ళకు ఫుడ్ కూడా ఇచ్చేసింది. అలాగే ఇచ్చేసి ఏడుస్తూ నైట్ అంతా అలాగే కూర్చొని ఉండిపోయింది. టైం గడిచిపోతుంది. మరుసటి రోజు టైం 7:30 అలా అవుతూ ఉంటే అప్పుడు అరవింద్ అతడు పక్కన రూమ్లోనే నిద్రపోతూ ఉన్నాడు. చిత్ర ఎలాగో యువరాజ్ దగ్గర ఉంటుంది కాబట్టి అతడు ఇప్పుడు లేచి వాళ్ళ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ చిత్ర లేదు. వాష్రూమ్లో ఉందేమో అని అతడు మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత గాలికి బాత్రూమ్ డోర్ కొట్టుకోవటం, ఒక్క క్షణం అరవింద్కేదో డౌట్ వచ్చి మెల్లగా వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసేసరికి అక్కడ ఆమె లేదు. చాలాసేపటి నుంచి ఆమె కనిపించలేదు అని అప్పుడే సెక్యూరిటీ కూడా వచ్చి చెప్పేసరికి అతడికి ఏదో డౌట్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ సీసీటీవీ ఫొటోస్ తీసుకురమ్మని చెప్పడంతో వాళ్ళు దాన్ని తెచ్చి ఇచ్చారు అరవింద్కి. ఆ తర్వాత అతడు చెక్ చేస్తూ అతడికి అర్థమైపోయింది చిత్ర ఆమె కావాల్సింది బట్టలు ఆల్రెడీ తెచ్చి హాస్పిటల్లో పెట్టుకొని తను వెళ్ళిపోయింది అని. తన ఊరు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది. యువరాజ్ చెప్పాడు కాబట్టి తన ఊరి పేరు మొత్తం అన్ని బస్టాండ్లలో చెక్ చేయించి ఆమె ఏ బస్సులో వెళ్తుందో అని ఆమెను ఫాలో చేసి ఆమె ఇంటికి రీచ్ అయ్యేంత వరకు ఆమెను ఫాలో చేయండి. ఒకవేళ ఇంకా తను సిటీలోనే ఉంటే తన్ని వెనక్కి ఇక్కడికి తీసుకురండి. సిటీ దాటి వెళ్ళిపోతే వెళ్ళనివ్వండి. ఇంటికి వెళ్ళేదాకా ఆమెను ఫాలో అయ్యి ఇంటికి చేరిన మరుక్షణం నాకు అప్డేట్ ఇవ్వండి. అలాగే అక్కడ ఉండి ఆమెకు ఎక్కడికి వెళ్తుంది, ఆమె ప్రతి ఒక్కటి, ఆమెను ఎవరైనా ఫాలో అవుతున్నారా, ఇలా ప్రతి ఒక్కటి నాకు నిమిషానికి ఒకసారి తెలియాలి. నేను వచ్చేంత వరకు అక్కడే ఉండి తను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అరవింద్. బెడ్పై పడుకొని ఉన్న యువరాజ్ వైపు చూసి అరవింద్ గట్టిగా శ్వాస తీసుకొని సారీరా, నేను వెళ్ళాల్సింది చిత్ర వెనుక,
కానీ ఇక్కడ పరిస్థితులు సరిగ్గా లేవు. మీ బాబాయ్ వాడు మనం ఉంచిన ప్లేస్ నుంచి తప్పించుకున్నాడు. వాడికి ఆల్రెడీ హెల్త్ బాగోలేదు. వాడు దొరికిన మరుక్షణం నేను వాడి ప్రాణాన్ని తీసేస్తాను. అంకుల్, ఆంటీ కూడా నువ్వు కనిపించావు అని కాల్ చేసి వాళ్ళకు కూడా చెప్పేశాను. వాళ్ళు కూడా సంతోషంగా హాస్పిటల్కి వస్తున్నారు. ఇంకో విషయం, నువ్వు తిరిగి మళ్ళీ నీ ఇంటికి రాజుగా వచ్చేయాలి. యువరాజ్, నిజంగా ఈసారి నువ్వు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చావు. నువ్వు వస్తూ వస్తూ ఒక మంచి బంగారాన్ని కూడా తెచ్చుకున్నావు. నీలాంటి యువరాజుకు తగ్గ యువరాణి తను ఆల్రెడీ దొరికింది అనే అలా అరవింద్ అనుకుంటూ ఉన్న అదే టైంకి అక్కడికి మేఘా వచ్చింది. మేఘాను చూసి అది అక్కడ చూసి కొంచెం షాక్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు అరవింద్. ఏం లేదు, నాకు నిన్న చిత్ర తన బట్టల బ్యాగ్ తీసుకొని వెళ్ళటం చూశాను. ఎక్కడికి అని అడిగాను. తన ఊరికి వెళ్తున్నాను అని చెప్పి అలాగే నాకు చెప్పింది. యువరాజ్ గారు బ్రతికే ఉన్నారు, ఆయన తిరిగి వచ్చారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు రేపు హాస్పిటల్కి వెళ్తారు కదా, అప్పుడు అరవింద్ అన్నయ్యకు ఇది ఇవ్వండి అని చెప్పి నాకు నిన్న తను ఈ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అనేసరికి కరెక్ట్గా అదే టైంకి ఏదో పడ్డ శబ్దం. అరవింద్ టక్కున ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు. ఈ కథ ఇక్కడ ముగిస్తే దాదాపు ఒక 2 వారాల తర్వాత చిత్ర సిటీ నుంచి ఊరికి వచ్చేసింది. అక్కడ కాలేజ్ వాళ్ళు కూడా చాలా రోజులు ఉండలేక స్టూడెంట్స్తో ప్రాబ్లం అయ్యి కొంతమందికి ఫుడ్ పాయిజన్ కూడా అయ్యి అలాంటి వేస్ట్ హోటల్లో దిగినందుకు వాళ్ళు కూడా రిటర్న్ అయ్యారు అని చిత్రకు తన ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది. ఆ మాట విని ఆ ఎమ్మెల్యే కొడుకు కాలేజీకి వస్తాడు అని ఖచ్చితంగా నేను కాలేజీకి వెళ్తే ఏదో ఒక ప్రాబ్లం చేస్తాడు, నాకు తెలుసు. అయినా ఎగ్జామ్ ఒకటి రాసుకుంటే సరిపోతుంది కదా, ఎగ్జామ్ అయిన తర్వాత అమ్మని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు. అమ్మకు ఈ విషయం చెప్పాలి, వాడు చాలా డేంజర్ అని అలా ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తన అమ్మ వచ్చి చిత్ర తల్లి అని పిలిచేసరికి ఏంటమ్మా అని అంది. మనం కలిసి ఇద్దరం తిరుపతి వెళ్దామా అని ఆవిడ అడిగింది. దానికి చిత్ర అయోమయంగానే ఇప్పుడు తిరుపతికి ఏంటమ్మా అనేసరికి ఏం లేదురా, నీకు దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి పలానా గుళ్ళలో మొక్కుబడి ఉంది, అక్కడికి కూడా అప్పుడు వెళ్ళాలి. అంతకుముందే ఎగ్జామ్స్కి వెళ్తున్నావు కాబట్టి తిరుమలకు వెళ్ళి ముందు దర్శనం చేసుకొని వద్దాం అని అనుకున్నా. పైగా మనం ఇద్దరమే వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళగలం, అందుకోసం అని చెప్పే పక్కింటి రాధా ఆంటీ వాళ్ళు వెళ్తున్నారంట, మనల్ని కూడా వస్తారా అని అడుగుతున్నారు అనేసరికి చిత్ర తన మూడ్ చేంజ్ చేయడం కోసం ఇప్పుడు వెళ్ళడం బెటర్ అని చెప్పి అందుకోసం అని చెప్పి వస్తానమ్మా అని చెప్పి ఒప్పుకుంది. ఆ రోజు నైట్ అన్ని బట్టలు సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామున తను ఇక బయలుదేరాలి 1 గంటకు అని అన్న టైంకి చిత్రకు లైట్గా కడుపు నొప్పిగా అనిపించడం మొదలుపెట్టింది. దాంతో అమ్మ నాకెందుకో అనీజీగా డౌట్గా ఉంది, నేను పీరియడ్ అవుతానేమో అని, అందుకోసం అని చెప్పి నాకు ఎందుకో రావాలి అంటే నేను రాలేనమ్మా అని చెప్పేసింది. దాంతో ఆవిడ కూడా కొంచెం డల్ అయ్యి సరేలే నువ్వు ఉండు, నేను కూడా రాధా ఆంటీకి చెప్పేస్తాను రాలేను అని ఆవిడకి వెళ్ళి చెప్పేసరికి రాధగారు అయ్యో చిత్ర, నువ్వు రాకపోతే మీ అమ్మనైనా తీసుకెళ్తాను తల్లి, మీ ఇంట్లో నుంచి నువ్వు రాకపోయినా ఇదిగో మా ఇంట్లో తను స్నానం చేసి ఇలాగే వెళ్దాం అని చిత్ర అమ్మగారిని బలవంతం చేసి, చిత్ర ఏమి చిన్న పిల్ల కాదు, అంతకైతే పక్కన ఆ సుబ్బలక్ష్మి ఆ పెద్దావిడ ఉంది కదా, ఆవిడ చూసుకుంటుంది. చిత్రకి ఏదైనా కావాలి అంటే చిత్ర ఇంట్లో నుంచి బయటికి కూడా అడుగు పెట్టదు, అలాంటిది నీకేంటి భయం అంటూ ఆవిడ ఏదో ఒకటి చెప్పి ఆవిడను వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. చిత్ర కూడా ఇప్పుడు సరేలే అమ్మ మొక్కుబడి తీర్చుకొని అని సైలెంట్గా నేను ఉంటాలేమా, ఒంటరిగా ఉండటం అలవాటైపోయింది, భయపడకు, నీ కూతురు ఇప్పుడు అంత పిరికిది కాదు అని యువరాజ్ని తలుచుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది. తన అమ్మ తిరుపతికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చిత్ర ఒకటే ఇంట్లో ఏదో లైట్గా వంట చేసుకొని తినాలి అని లేకపోయినా కొద్దిగా తిని కడుపు పెయిన్గా అనిపిస్తూ ఉంది. అలా తను ఇంకా పీరియడ్ కాలేదు. దాంతో ఇబ్బందిగా అనిపించి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. టైం అప్పటికే నైట్ 12:30 అవుతుంది. మరుసటి రోజు దాదాపు తెల్లవారి 7 గంటలు అవుతుండగా చిత్ర ఇంటి తలుపులు దబా ఎవరో కొడుతూ ఉన్నారు. చిత్ర నిద్రమొహంతో మత్తుగా కళ్ళను పులుముకుంటూ వెళ్ళి
తన చున్నీని సరిచేసుకొని డోర్ ఓపెన్ చేసింది. కానీ అలా డోర్ ఓపెన్ చేసిన తనకు భయంతో అలాగే ఉండిపోయింది. ఒక్క క్షణం అక్కడ ఉన్న వాళ్ళను చూసి టెన్షన్గా మీరు మీరు ఎందుకు ఇక్కడున్నారు అని కంగారుగా ఒక్కొక్క మాటని అడిగింది. వాళ్ళు ఏంటి, ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటున్నారంట, ఇద్దరు కలిసి బిజినెస్ మొదలు పెట్టారంట, అందుకే వ్యాపారం ఎలా జరుగుతుందో చూసి వెళ్దామని వచ్చాను అని ఆ పోలీస్ వాడు ఆమె జుట్టును పట్టుకున్నాడు. చిత్ర భయంగా వణికిపోతూ, ప్లీజ్ మీరు ఎవరినో అనుకొని ఎవరింటికి వచ్చారో, మేము అలాంటి వాళ్ళం కాదు, నేను మా అమ్మని ఇక్కడ ఉండేది, ఆవిడ కూడా నిన్న నైటే తిరుపతికి దర్శనం కోసం ఆల్రెడీ వెళ్ళింది, ప్లీజ్ సార్ మా అమ్మ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి, ఆవిడ వచ్చి స్టేషన్కి వచ్చి మీతో మాట్లాడుతుంది అనేసరికి అక్కడ వచ్చిన ఆ లేడీ కానిస్టేబుల్ కూడా పగలబడి నవ్వుతూ, ఏంటి ఆవు పులి కథ చెప్తున్నావా, నీలాంటి బజారు దానికి మాకు మాటలేంటే అంటూ వచ్చిన ఆ ఎస్ఐ లాగిపెట్టి చిత్రను ఒక్కటి కొట్టింది. చిత్ర వణికిపోతూ భయపడిపోతూ నేలపై పడి ఒక్కసారిగా తనకు యువరాజ్ గుర్తొచ్చాడు. ఏదో తనకు చిన్న దెబ్బ తగిలితేనే చూడలేడు అంటూ చూసుకోలేదా అని అంటూ ఆమెని తిట్టేసేవాడు. అలాంటిది ఇక్కడ వీళ్ళు కొడుతున్నారు. ఒక్క క్షణం ఆమెకు యువరాజ్ ఎక్కడున్నావు, ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే వీళ్ళని నా ఒంటిపై చెయ్య వేయనిచ్చేవాడివి కాదు కదా అని కన్నీళ్లతో, సార్ నిజంగా మీరు ఎవరనుకొని ఎవరింటికి వచ్చారో, నేను మీరు అనుకుంటున్న ఆ పర్సన్ని కాదు సార్, ప్లీజ్ సార్ అని దండం కూడా పెట్టింది. కానీ వాళ్ళు వినకుండా మళ్ళీ కొట్టారు ఆమెను. జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి కారులో పడేశారు. పక్కనే ఇంట్లో ఉన్న ఆ పెద్దావిడ పోలీస్ వాళ్ళను ఆపడానికి చాలా ట్రై చేసిన ఆవిడను కూడా కొట్టారు. ఆవిడ ఆ జీప్ వెంటే పరిగెడుతూ వెళ్ళబోయింది. కానీ ఆ పెద్దావిడ కదా వెళ్ళలేక అక్కడే ఆగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఒక 5 కార్లు చిత్ర ఇంటి ముందు వచ్చి ఆగాయి. ఆ కార్ల నుంచి ఒకతను బ్లాక్ సూట్లో పిచ్చ హ్యాండ్సమ్గా గాగుల్స్ పెట్టుకొని అతడి సెక్యూరిటీతో కిందికి దిగాడు. ఒక్క క్షణం అక్కడి వాతావరణం గమనించడం మొదలుపెట్టాడు. అతను కంగారుగా వేసింది మొత్తం బయట, ఇంటి ముందు సామాన్లన్నీ బయట చెల్లాచెదురుగా ఉన్నాయి. పూల కుండీ కూడా ఎవరో పగలు కొట్టారు. దాంతో యువరాజ్ కోపంగా అరవింద్ వైపు చూసేసరికి అర్థం కానట్టు అక్కడ ఉన్న తన మనుషుల్ని కనుక్కోమని చెప్పాడు. దాంతో వాళ్ళకు కాల్ చేసేసరికి, సార్ మేము కూడా ఇప్పుడే నిద్ర లేచాము సార్, మేడం నిద్రపోతుంది కానీ ఉన్నట్టుండి పోలీసులు రావటం, వాళ్ళు మేడంని కొట్టి తీసుకెళ్లారు సార్, మేము అప్పటికి వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది అని అరవింద్ పెట్టిన వాళ్ళు చెప్పేసరికి యువరాజ్ కోపంగా, నా చిత్రను కొట్టాడా, ఎవడు వాడు అని అడిగాడు కోపంగా. దాంతో వాళ్ళు పలాని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ అని చెప్పేసరికి, అంతేకాదు సార్, ఆ ఎమ్మెల్యే కొడుకు దీనంతటినీ నడిపిస్తున్నాడు, వాడు వెనుక ఉన్న వాడి నాన్నను చూసుకొని ఇదంతా చేస్తున్నారు సార్, చిత్ర మేడం ఏ తప్పు చేయకపోయినా కావాల్సింది తప్పుడు ఆధారాలు సృష్టించి మేడం మరియు వాళ్ళ అమ్మగారి మీద నింద వేసి ఇదంతా చేశారు అనేసరికి ఆ పెద్దవాడు చూసి అక్కడికి వచ్చి, బాబు మీరు అనేసరికి, మేము చిత్ర కోసం వచ్చామండి అన్నారు. అరవింద్, బాబు పాపం ఆ పిల్ల అమాయకురాలు, వాళ్ళ పిల్లను ఎలా పడితే అలా కొడుతున్నారు బాబు, వెళ్ళి పాపం దాన్ని కాపాడండి బాబు అని చెప్పేసరికి అరవింద్ కోపంగా తన మనుషులను రెండేశాడు. ముందే చూసుకోవాలి కదరా అన్నట్టు యువరాజ్ ఆపమన్నట్టు చెప్పి కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. చాలా స్పీడ్గా కార్ని పోనిస్తూ ఉన్నాడు. చిత్రను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లోపల వేసి సెల్లో అప్పుడే ఆ ఎమ్మెల్యే కొడుకు కూడా అక్కడికి వచ్చి ఎస్ఐ సీట్లోని కూర్చొని, ఏంటి ఎస్ఐ గారు, పాప బాగా నలిగినట్టు ఉంది అనేసరికి చిత్ర అతని వైపు అసహ్యంగా చూస్తుంటే, చూసారా దానికి ఎంత పొగరో, చింత చచ్చినా పులుపు చావలేదు అంటే అది ఇదేనేమో, దాన్ని ఎంత కొట్టినా కూడా దానికి ఇంకా పొగరు తగ్గలేదు, ఏం చూసుకొని నీకు ఇంత పొగరు అనేసరికి చిత్ర ఏం మాట్లాడలేదు. అప్పుడే ఆ ఎస్ఐతో, దీని వెనుక ఎవడో కనిపించని మాస్టర్ మైండ్ ఉండాడండి, వాడు కనుక చేతబడి చేస్తాడనుకుంటా, తెలుసా మమ్మల్ని కనిపించకుండా కొట్టాడు వాడు అని ఆ ఎమ్మెల్యే కొడుకు చెప్తూ ఉంటే ఎస్ఐ నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నారు సార్, ఆ పిల్లని చూస్తే చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది, అలా పట్టుకోగానే కందిపోయేలా ఉంది, కొడుతుంటేనే పాపం అని ఆమె దెబ్బలు తింటుంటే నాకు జాలేస్తుంది అని వాడి ఛాతిపైన రుద్దుకుంటూ కోరికగా ఆమె వైపు చూస్తుంటే
చిత్ర అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడే ఎమ్మెల్యే కొడుకు ఆమె ముందుకు వచ్చి, చూడు, నువ్వొక 10 మినిట్స్ కళ్ళు మూసుకో. స్వర్గాన్ని రుచి చూపిస్తా. లేదంటే ఇలాగే నరకం చూపిస్తా. నాకు లైఫ్ లాంగ్ నిన్ను పెళ్లి చేసుకొని చూసుకునేంత ఓపిక లేదు. కానీ నీ అందం ఉంది చూడు, అది నన్ను పిచ్చోడిని చేస్తుంది అనేసరికి చిత్ర కోపంగా, పాపి చిరాయువు అంటే అది నిన్ను చూసే చెప్పి ఉంటారా కుక్క. నువ్వు చేసే ప్రతి ఒక్క పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు అని చిత్ర నోట్లోని మాటను కూడా పలుక్కొని వచ్చాయి ఆ మాటలు. అప్పుడే ఆ ఎమ్మెల్యే కొడుకు ఆమె గొంతు పట్టుకొని, నీకింత జరిగినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇక్కడికిక్కడే నిన్ను అనుభవిస్తా. అసలుకే తెప్పలతో చాలా రక్తం పోయి ప్రాణం పోయేలా ఉన్నావు. నాకేం పర్లేదు. నేను టార్చర్ చేసి నువ్వు అరుస్తూ ఉంటే ఇంకా మజా వస్తుంది అని వాడు మాట్లాడుతూ ఉంటే చిత్ర ఏం మాట్లాడకుండా ఆమె నోట్లో నుంచి పదే పదే యువరాజ్ అని వస్తూ ఉంది. ఎక్కడున్నారు మీరు? చెప్పారు కదా నాకు ఏదైనా జరిగితే నన్ను కాపాడడానికి మీరు వస్తారని. మరి ఎందుకు మీరు రావటం లేదు అని ఆమె అంటూ అలాగే నేలపై స్పృహ తప్పి పడిపోయింది. దాంతో ఆమె గింజుకోవడం చూసి కూడా ఇప్పుడు ఛాన్స్ లేదు. అది అర్థమైన వాడు స్పృహలో లేదు అని తెలిసినా కూడా ఆమెను పాడు చేయడానికి ఆమె పైకి చేరాడు. కరెక్ట్గా అదే టైంకి ఆ పోలీస్ స్టేషన్ ముందు 5 కార్లు ఆగి లోపల ఉన్నవాళ్ళు కంగారుగా ఈ టైంలో ఎవరో అన్నట్టు చూస్తుంటే లోపలికి యువరాజ్ వచ్చాడు. అతడు లోపలికి రావటం అతన్ని చూసిన అందరూ షాక్ అయిపోయారు. అతడు ఒక పెద్ద రాక్ స్టార్. అసలు వాళ్ళు ఎవరూ ఊహించలేదు. అతడు ఇలాంటి పర్సన్ ఇలాంటి మారుమూల పల్లెటూరులో అతడు ఇక్కడి దాకా రాగలడు అని కూడా ఊహించలేదు. లోపలికి వచ్చి చిత్ర నేలపై పడిపోయి ఉంటే వాడి పక్కన ప్రపంచాన్ని మర్చిపోయి ఆమె పైకి వాడు వెళ్ళటం చూసి యువరాజ్ కోపంగా వాడిని కాలితో తన్నాడు. అంతే వాడు పక్కన పడిపోయి కోపంగా చూడగా అక్కడికి యువరాజ్ని చూసి ఒక క్షణం షాక్ అయి, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇప్పుడు తన్నావు అంటూ షాక్లోనే అడిగాడు. వాడికి తెలుసు అతడు ఒక పెద్ద రాక్ స్టార్ అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి అతన్ని కొట్టడం ఏంటో వాడికి అర్థం కాలేదు. ఆ తర్వాత యువరాజ్ కింద నేలపై పడిపోయి ఉన్న చిత్రం చేతుల్లోకి చంటి పాపలా ఎత్తుకొని అరవింద్ వైపు చూశాడు. అరవింద్ అప్పటికే ఎమ్మెల్యే కొడుకును కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టాడు. పోలీసులు కూడా బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. అప్పుడే అరవింద్ ఎస్ఐని కూడా లాగిపెట్టి ఒక 4-5 వేశాడు. ఆ తర్వాత పై ఆఫీసర్స్ని పిలిపించి ఇక్కడ ఉన్న ఎవరు మిగలటానికి వీల్లేదు. అసలు పోలీస్ స్టేషన్ కూడా నా చిత్ర కన్నీళ్లను రక్తాన్ని చూసిన ఈ పోలీస్ స్టేషన్ కూడా ఉండటానికి వీలేదు అని స్ట్రిక్ట్గా వివరంగా చెప్పేసి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. దాదాపు అతడు ఆమెను ఎంత పిలుస్తున్నా ఆమె పలకలేదు. చాలా బ్లడ్ లాస్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్లిన ఒక వారం వరకు తను స్పృహలోకి రాలేదు. ఒక వారం తర్వాత స్పృహలోకి వచ్చింది. అప్పుడు చిత్ర వాళ్ళ అమ్మ తన పక్కనే ఉంది. తన అమ్మను చూసి చిన్న స్మైల్తో, మా నన్ను కాపాడింది నువ్వేనా అని అడిగింది. ఆవిడ కన్నీళ్లతో తన కూతుర్ని స్పృహలోకి రావడం చూసి తన నుదుటిపై ముద్దు పెట్టి, నేను కాదు, నా కూతురు వదిలేసి వచ్చిన తన ప్రేమ తను వెతుక్కుంటూ తన కోసం వచ్చింది అని ప్రేమగా తన కూతుర్ని ముద్దు పెట్టుకుని ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. చిత్ర గుండెల్లో గుబులుగా ఉంది. యువరాజ్ నా కోసం వచ్చాడా? వస్తే నా మీద కోపంగా కూడా ఉంటాడు. నేను అతడికి చెప్పకుండా వచ్చేసా కదా. ఆయన నేను తనకి గుర్తున్నానా? లేదా అరవింద్ అన్నయ్య లేదా ఎవరైనా చెప్పడంతో నా కోసం వచ్చాడా? ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఉన్న అదే టైంలో డోర్ తెరుచుకుంది. యువరాజ్ లోపలికి వచ్చాడు. అతడి కళ్ళు చూస్తూనే తెలిసిపోతుంది అతడు నిద్రపోయి చాలా రోజులైపోయింది అని. మెల్లగా అడుగు వేసుకుంటూ లైట్గా కన్నీళ్లు అతడి కంట్లో వస్తున్నా అవి బయటికి రానివ్వకుండా ఆపేస్తూ ఆమె ముందుకు వచ్చి ఆమె పక్కన బెడ్పై కూర్చొని ఆమె మొహాన్ని చూశాడు. ఆమె కళ్ళు మూసుకొని ఉండేసరికి, ఏంటే మర్చిపోతావా అని అన్నిసార్లు అడిగి ఇలా వదిలేసి అలా ఎలా వదిలి వెళ్ళిపోయావు? అంత బరువైపోయానా? అంత ఇష్టం లేకుండా అయిపోయానా? నువ్వు వచ్చేసిన ఈ కొద్ది టైంలో నేను అనుభవించిన నరకం అంతా ఇంత కాదు చిత్ర. నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నా కళ్ళు వెతికింది నీకోసమే. ఇది దేవుడు మహిమ అయి ఉండొచ్చు, లేదా సైన్స్ అయి ఉండొచ్చు. నేను స్పృహలోకి వచ్చిన మరుక్షణం విన్న పేరు చిత్ర. నా గుండెల్లో నా అలజడి,
నా మెదడులో తపన, ఇవి రెండు నీ గురించి నా మెదడు లోపల నిర్లిప్తంగా మిగిలిపోయిన మన గత జన్మ జ్ఞాపకాలను కూడా ఈ జన్మలో నువ్వు నేను చేసిన ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని స్పృహలోకి వచ్చేసరికి ఒక ఖాళీ లెటర్ని మేఘకు ఇచ్చి పారిపోయి వచ్చేసావు. అంత బరువైపోయానా? అంత దూరం పెట్టేంత ఇష్టం లేకుండా అయిపోయానా అని యువరాజ్ అంటూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నా కూడా ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఆ కన్నీళ్లు యువరాజ్ అతడు వేలితో తుడిచి ఇప్పటికైనా నన్ను చూడవా అనేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరవకుండానే అతని టైట్గా బెడ్పై పడుకొని హక్ చేసుకుని ఆమెకు చాలా దెబ్బలు తగిలి ఈ వారం రోజులు లైట్గా మానే కానీ ఆమె కదలలేకపోతుంది. దాంతో అతను నొప్పి అనిపిస్తున్నా కూడా హత్తుకుంటూ నాకు నువ్వు చాలా ఇష్టం, కానీ నువ్వు నేను కలిస్తే నీకు ఏదైనా అవుతుందేమో అని భయం. ఒకవేళ నువ్వు స్పృహలోకి వస్తే నేను గుర్తులేను అని చెప్పే ఆ మాట నేను వినలేను, అందుకే వచ్చేసా అనేసరికి యువరాజ్ పిచ్చిదానా, నేనెలా మర్చిపోతానే, అయినా లెటర్లో అలా ఎలా రాసావే, అరవింద్తో చెప్పావు కదా నా గురించి, యువరాజ్కి చెప్పకు అన్నయ్య, అతను నన్ను మర్చిపోయి అతని జీవితంలో ప్రశాంతంగా ఉండాలి, కాకపోతే ముందులా దూరంగా కాకుండా ఆంటీ అంకుల్కి దగ్గరగా ఉండేలా చూడండి, వాళ్ళతో ఎక్కువగా టైంని స్పెండ్ చేసేలా ప్రేమగా చూసుకోండి, అలాగే ఎక్కడున్నా అతడు సంతోషంగా ఉండాలి, ఇలా విహానా లాంటి వాళ్ళని నమ్మి చేరదీయకండి, ఒకవేళ అతడికి అక్కడికి ఏదైనా అయితే ఇక్కడ నీ ప్రాణం పోతుంది అన్నట్టు బాధపడతాను అని కూడా రాశావు కదే, అందరి గురించి చెప్పి మన ఇద్దరి గురించి ఒక ఖాళీ పేపర్లో వదిలేసి వచ్చావు, అంత ఇష్టం లేకుండా అయిపోయానా అనేసరికి చిత్ర కన్నీళ్లతో నాకు నువ్వు కావాలి, కానీ నువ్వు అవకాశం నేను అని చెప్పలేక తల దించేసింది. నోర్ముయ్, నాలుగు తగిలిస్తాను, నువ్వు ఎప్పటికీ నా బుల్లి ప్రిన్సెస్, నువ్వు అమ్మా నాన్నకు నేను చెప్పేశాను నేను నిన్ను తీసుకురావడానికి వచ్చాను అని, నేను ఇన్ని రోజులు నా హెల్త్ కొంచెం సెట్ అయ్యింది, అందుకే నేను వెతుక్కుంటూ రావడానికి అందుకే టైం పట్టింది, నాకెంతగా బాధగా అనిపించిందో తెలుసా, నిన్ను ఆ పొజిషన్లో చూసి నేను ఎలా ఉన్నా పర్లేదు నీకోసం వచ్చేసి ఉంటే బాగుండేది అని ఎప్పటికప్పుడు నీ గురించి కనుక్కుంటూనే ఉన్నా, నిన్ను ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నా ఫొటోస్ తీసి నా వాళ్ళు నాకు పెడుతూనే ఉన్నారు, కానీ ఒక్క నిమిషం వాళ్ళు చూడనందుకు ఇంత చిరికిపోయింది. ఇలా కాదు, నాతో నిన్ను తీసుకెళ్ళిపోతా, ఇక నుంచి యువరాజ్తోనే ఇక నువ్వు నీ ప్రయాణం అనేసరికి చిత్ర అతడి భుజంపై తలపెట్టి నిజంగా నా చెయ్యి వదలవు కదా ఈసారి అనేసరికి, పిచ్చిదానా, నేను కాదు వదిలేసింది నువ్వే అన్నాడు. దాంతో ఇద్దరు సంతోషంగా చాలాసేపు మాట్లాడుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు. అలా టైం గడుస్తూ గడుస్తూ ఆమెకు ఆ దెబ్బలు మానడం మొదలయ్యాయి. ఒకవైపు విహాన మరియు తన బాబాయ్ ఇద్దరూ కనిపించడం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఆ విషయం ఎవరూ అడిగే ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే యువరాజ్ మిస్ అవ్వడానికి కారణం వాళ్ళే అని. యువరాజ్ పైకి కనిపించేంత మంచివాడు కాదు, ఎందుకంటే అతడి వరకు ఏ ప్రాబ్లం అయినా రానంత వరకు సైలెంట్గా ఉంటాడు. ఒకప్పుడు డైరెక్టర్ని నడి రోడ్డుపై కాల్ చేశాడు కోపం రావడంతో. అలాంటిది ఇంత చేసిన వీళ్ళని వదులుతాడు అని ఎవరికి తెలుసా, వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు తెలిసినా కూడా. ఆ తర్వాత ఇకపోతే ఆ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే ఎంత వేడుకున్నా కూడా వాడి పదవి పీకేసి నడి రోడ్డుపై వాడికి డ్రగ్స్ ఎక్కించి పిచ్చోడిలా తిరిగేలా జీవితాంతం లైఫ్ టైం వాడికి బుద్ధి వచ్చేలా చేయించాడు. ఏ డబ్బు మదంతో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడో వాడు ఇలా నడి రోడ్డుపై తిండి లేకుండా అడుక్కుంటూ ఉన్నాడు. ఆ తర్వాత చిత్రని వాళ్ళ అమ్మగారిని సిటీకి వాళ్ళతో పాటు తీసుకొచ్చేశారు. చిత్రకు యువరాజ్ వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేశారు. చిత్ర వాళ్ళ అమ్మగారు నేను ఎందుకు అన్నా కూడా యువరాజ్ చెప్పుకోలేదు, యువరాజ్ విననివ్వలేదు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం చాలు, నా పేరెంట్స్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, నాకు మరో అమ్మగా ఇక్కడే మాతో పాటు ఉండండి అమ్మా అని పిలిచాడు. యువరాజ్ కూడా దాంతో కూతురు కోసం ఆవిడ కూడా అక్కడే ఉండిపోయింది. ఇక ఎలాగో యువరాజ్ పేరెంట్స్ చాలా మంచివాళ్ళు. చిత్ర వాళ్ళ ఇంటి కోడలైనందుకు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు అర్థమయ్యింది చాలా విషయాలు జరిగాయి అని.
కానీ వాళ్ళ కొడుకు తెలివిగా అన్నీ మేనేజ్ చేయడం చూసి వాళ్ళ కొడుకు పెద్దోడయ్యాడు అని వాళ్ళకు అర్థమయ్యింది. దాంతో అన్నీ అతడు చూసుకుంటాడు అని ఆస్తి మొత్తం అతడి పేరుపై రాసి సైలెంట్ అయిపోయారు. కానీ యువరాజ్ ఆస్తిని అతడి పేరుపైనే కాకుండా చిత్ర పేరుపై కూడా రాశాడు. వాళ్ళ పెళ్ళయ్యాక చాలా రోజుల వరకు వాళ్ళ కలయిక జరగలేదు. ఎందుకంటే ఆమె గాయాలు మానినట్టే కనిపిస్తున్నా లోపల చాలా వరకు గాయాలు తాలూకు నొప్పి అలాగే ఉండిపోయింది. వాళ్ళ పెళ్ళి కూడా సంవత్సర కాలం అయిపోయింది పెళ్ళయ్యి. ఈ సంవత్సర కాలం ఆమెను పసిపాపలా చూసుకుంటూ ఒకవైపు బిజినెస్ చూసుకుంటూ ఇంకోవైపు అరవింద్కి మేఘకి వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేసి వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఇలా ఏర్పాటు చేశాడు. యువరాజ్ ఒకరోజు అతడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. చిత్ర ఒకటే ఉంది. ఎక్కడికి వెళ్ళారు మేడం అని అడిగేసరికి అందరూ గుడికి వెళ్ళారు. సిటీ నుంచి 20 కిలోమీటర్స్ బయట. మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే వెళ్ళిపోయారు. అత్తయ్య, మామయ్య, అమ్మ ముగ్గురు. మనం మాత్రమే ఇంట్లో అని అంది. ఆమె చాలా అందంగా రెడీ అయి ఉంది. దాంతో మన సార్ గారు, ఏంటి ఈరోజు చాలా హుషారుగా కొత్తగా కనిపిస్తున్నారు అనేసరికి, ఏముంది సార్ వారు, తమరి కంటే ఆల్రెడీ చాలా సృష్టి కార్యాలు అయిపోయాయి కదా, తమరికి ధ్యాస తగ్గినట్టుంది. మా మొగుడు గారంటే చాలా ఇష్టం. కానీ నా మొగుడు కనిపించిన ప్రతి ఒక్క దాని వెంట వెళ్ళి ఇప్పుడు నా వైపు అస్సలు తేక్కడం లేదు అని అంటూ కోపంగా మూతి తిప్పుతుంది. యువరాజ్ కోపంగా ఆమె తలపై ఒక్కటేసి, నువ్వు దగ్గరికి వచ్చాక ఎవరినైనా నేను నా దగ్గరికి రానిస్తున్నానా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, తర్వాత ఇద్దరం మాట్లాడుకుందాం, నాకు ఆకలిస్తుంది అని అంది. దాంతో అతడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం కోపంగానే వచ్చేసరికి అతనికి ఫుడ్ పెట్టి ఆమె కూడా తింటూ నాకు నాకు సాగదీస్తూ అంది. అతడికి కొంచెం కోపం వచ్చి, ఈరోజు దీనికేదో అయ్యింది అని తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోయి రూమ్లో బాల్కనీలో బయట ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. ఎదురుగా ఉన్న గ్రిల్స్పై చేతులు ఆనించి. అప్పుడే చల్లటి గాలి అతడి మొహాన్ని తాకుతూ ఉండడంతో కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు మన చిత్రపాప వెనక నుంచి వచ్చి అతని చేతుల్ని మధ్యన దూరి అతడికి ఎదురుగా వచ్చి అతడి వైపు చూస్తూ అతడు వేసుకున్న టీషర్ట్లోకి దూరిపోయింది. ఆ టీషర్ట్లోకి తల కూడా పెట్టేసి అతనితో కలిసిపోయినట్టు అలా దూరేసరికి ఒక్క క్షణం యువరాజ్ అది ఊహించలేదు. ఆమె చేసింది చూసి కొంచెం కోపం వచ్చినా మొహం పెట్టినా లోపల నవ్వుకుంటూ ఆమె వైపు కోపంగానే చూసి, ఏం చేస్తున్నావు అన్నాడు. ఆమె బొంగుమూతి పెట్టి, మన పెళ్ళై సంవత్సరం పైనే అయిపోయింది రాక్ స్టార్, నాకు నాకు అని అంటూ అతడి భుజంపై గోకుతూ, నువ్వు కావాలి అని సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అడిగేసింది. దాంతో మన రాక్ స్టార్ బాబు మన పాప చేతిని తన చేతిలోకి తీసుకొని, నీకు తగిలిన దెబ్బలు పూర్తిగా మానిపోయాయా అని అడిగాడు. ఆమె కూడా సంతోషంగా, ఎప్పుడో మానిపోయాయి, నువ్వే భయంతో నా దగ్గరికి రాలేదు, నాకు ఎక్కడ నొప్పి కలుగుతుందో అని అనేసరికి, పిచ్చిదానా, ఇది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చే, కానీ నాకు నువ్వు చాలా ఇంపార్టెంట్, నాకు నువ్వు ఇచ్చే ఈ శరీరం కన్నా నీ ప్రేమ కావాలి, దీనికోసం 1 సంవత్సరం ఏంటే, నేను ముసలివాణ్ణి అయ్యేంత వరకు వెయిట్ చేయగలను అన్నాడు. అని అంటూ ఉంటే ఆమె మాత్రం బొంగమూతి పెట్టి, అవును మరి, చేయాల్సినవన్నీ అందరితో చేసేసి ఇప్పుడు వెయిట్ చేయక ఏం చేస్తావు మరి, నాకేమో నా మొగుడు అందగాడు, మరి నాకు నా మొగుడు కావాలి అనిపిస్తుంది అంటూ అతన్ని ప్రేమగా అల్లుకుపోయింది. అతడికి ముద్దు పెడుతూ ఇష్టంగా బయట వెన్నెల కురుస్తూ లైట్గా తుంపర ఇద్దరి మీద పడుతూ ఉండేసరికి చల్లగా వణుకుతూ ఆ టీషర్ట్లో ఇంకా అతనికి అతుక్కుపోతూ ఆమె యథా అందాలు అతనికి ఇంకా దగ్గరగా అతనిలో ఆమె చేరిపోతూ అతని బట్టలు నేలపై పడి ఆమెను ఇంకా అతడిలో కలిపేసుకుంటూ ఇష్టంగా ఆమెకు నొప్పి కలగకుండా అతడిలో ఉండే మొరటతనాన్ని ఆమె దగ్గర మాత్రమే పక్కన పెట్టేసి ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఆమెలోకి చేరిపోయాడు. ఆమె అతడితో ఇష్టంగా కలుస్తూ
వాళ్ళ మొదటి కలయిక గుర్తుగా ఆమెకు బ్లీడింగ్ కూడా అయ్యింది. అయినా ఆమె ఆ సంతోషంలో చూసుకోలేదు. అతన్ని ఎన్నో వేల ముద్దులు పెట్టుకుంది. అతడేంటి బాబు ఒకటే రోజు ఇన్ని ముద్దులు పెట్టేశావు అనేసరికి ఏం చేయమంటావు? నా మొగుడు అంత ముద్దొస్తున్నాడు. ఎన్ని పెట్టినా ఇంకా సరిపోవడం లేదు అని అంది. సంతోషంగా బిజినెస్ చూసుకుంటూ అతని ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఆమెతో ఎంజాయ్గా లైఫ్ని లీడ్ చేస్తూ తన అమ్మ నాన్న అత్తయ్య వీళ్ళతో ఒక కొడుకులో చాలా హ్యాపీ ఫ్యామిలీ అలా సాగిపోతూ ఈ కథ ఇంతటితో ముగింపు భాగం. చాలా పెద్ద కథ అండి, రాస్తుంటే ఇంకా వస్తుంది. ఈరోజు నాకు ఒక బిరుదు ఇచ్చారు, మహాతల్లి అనే. అంత పెద్ద బిరుదుకు నేను అర్హురాల్ని కాదు. మీరు పెడుతున్న ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తున్నా. నాకు తెలుసు ఇలా ఇచ్చి అన్నీ సగం సగంలో వదిలేస్తున్నా అని మీరంటున్నారు. కానీ వదిలేయకుండా అన్నీ ఇవ్వటానికే ట్రై చేస్తున్నా. ఇంకో విషయం, నేను చెప్తూనే ఉన్నా, ఇస్తున్నప్పుడు కూడా లైట్గా శబ్దం వస్తుంది వాయిస్ ఇస్తున్నప్పుడు. అది మా పిల్లలది, అందుకే లేట్ అవుతుంది. నేనేం స్కూల్ పిల్లల ప్రతి ఒక్కదానికి రీజన్స్ చెప్పడం లేదు. నా ప్రాబ్లం ఇది, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నా, అందుకే మహాతల్లి అని బిరుదు కూడా ఇచ్చేశారు. నేనంత పెద్దదాన్ని కాదండోయ్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అన్నా. అడ్జస్ట్ చేసుకోలేకపోతే క్షమించండి, కానీ నా వల్ల ఖచ్చితంగా ఏదైనా బాధ కలిగితే చూస్తూ అయితే ఊరుకోను. సారీ అయితే చెప్తాను. లేట్ అయినందుకు ప్రతిసారి నేను పోస్ట్ పెడుతూనే ఉన్నా. ఆ పోస్ట్ని కూడా కామెంట్ చేశారు కాబట్టి నేను రిప్లై కూడా ఇవ్వటం మానేసా. అర్థం చేసుకోవాలి అంటే ఒక మనిషిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ మనిషిపై తప్పు పట్టాలి అని మనసులో ఉన్నప్పుడు వాళ్ళు మంచి చేసినా కూడా అది తప్పుగానే కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం.